రెస్పెక్ట్ గురించి కూడా చూసాము. సో ఏమన్నా ఎనీబడీ వాంట్స్ టు షేర్ సంథింగ్ లైక్ ట్రస్ట్ గురించి ఎస్పెషల్లీ రెస్పెక్ట్ కన్నా ట్రస్ట్ అయితే మనకి ఎందుకంటే మనకి కోపం ఎక్కువ వస్తుంటుంది కదా డే టు డే లైఫ్‌లో. సో దేర్ విల్ బి మెనీ అకేషన్స్ వెన్ వి ఆర్ యాంగ్రీ ఆన్ సమ్‌వన్. సో దట్ ఈస్ ద కరెక్ట్ టైమ్ టు రిఫ్లెక్ట్ అపాన్ వెదర్ ఐ హావ్ లాస్ట్ దట్ ట్రస్ట్ ఆన్ దట్ పర్సన్ అనేది. అంటే నాకు అస్సలు నమ్మకం లేదా ఈ మనిషి నా సంతోషం కోరుకుంటారు అనేది మనం అప్పుడు క్వెషన్ చేసుకోవాల్సిన క్వెషన్. మనల్ని మనం అడగాల్సిన క్వెషన్ అనమాట. సో అలా మీరేమన్నా లైక్ డిడ్ యూ ఫేస్ సచ్ సిట్యుయేషన్స్ అండ్ లేదు యూనో తను ఫర్ ఎగ్జాంపుల్ తను నా ఫాదర్ నా సంతోషం కోరుకోకపోతే ఇంకెవరి సంతోషం కోరుకుంటారు అని మీరేమైనా డిఫరెంట్‌గా బిహేవ్ చేశారా? ఆర్ అలాంటి సిట్యుయేషన్ ఏమైనా ఉందా? డు యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ అండి విచ్ యూ ఆర్ అబ్జర్వింగ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్? సార్ గుడ్ మార్నింగ్ సార్. అనిత గారు గుడ్ మార్నింగ్. యాహ్! సార్ యాక్చువల్లీ ఏం లేదు. యాస్ యెస్టర్‌డే యూ వర్ టెల్లింగ్ కదా సార్. మై హ్మ్. ఆఫీస్‌లో యూ స్టార్టెడ్ విత్ ఎ డ్రైవ్ అండ్ దెన్ ఫైనల్లీ ఆఫ్టర్ 6 మంత్స్ హి రికగ్నైజ్డ్ అని చెప్పారు. మేనేజర్ ఎగ్జాంపుల్. యాహ్! యాహ్! అవును. హి రికగ్నైజ్డ్. సో ద సేమ్ థింగ్ ఇన్ మై వర్క్ ప్లేస్‌లో ఇట్స్ బీన్ 2 ఇయర్స్. ఐ మీన్ పర్ఫార్మెన్స్ వైస్ మంచి రేటింగే వస్తుంది. బట్ హ్మ్. మై మై బాస్ ఇస్ నాట్ kind of giving me appraisal in terms of monetary benefits అనుకోండి, హ్మ్. recognition గురించి. సో ఎందుకు అట్లా అనేది ఇట్స్ వాంటెడ్ టు నో. ఓన్ బిహేవియర్ అట్లాగేనా ఎంత చేస్తే కూడా శాలరీ అప్రైజల్ లేదు సార్. అమ్మ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇస్తున్నాడు, ఏదో హ్మ్. ప్రసాదం లాగా ఇస్తున్నాడు అంతే. సో ఇస్ ఇట్ టైమ్ టు మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఆర్ షుడ్ ఐ టాక్ టు హిమ్? ఏమన్నా అంటే నేను ఐఎమ్ ఆల్సో నాట్ టేకింగ్ ఇట్ ఫర్ ద కాస్ట్ కాన్షియస్ అనుకుంటున్నాను కదా. సో హౌ టు గో అబౌట్ ఇట్? కొంచెం కట్ అవుతుంది మీ వాయిస్. ఓకే. బట్ ఐ థింక్ ఓవరాల్ క్వెషన్ అర్థమైంది. బట్ ఐ థింక్ ఇట్స్ మోర్ లైక్ అంటే సిట్యుయేషన్ అండి. అందులో మనం లైక్ జెనరిక్‌గా మనం ఏమి చేయడానికి లేదు. ఇఫ్ యూ థింక్ దట్ యూ ఆర్ బీయింగ్ అండర్ వాల్యూడ్ ఆర్ ఇఫ్ యూ థింక్ యూ కెన్ అదే 8 గంటలు నేను వేరే చోట of course, it's important to have first a good relationship with the manager. సో మీరు ఎక్స్‌ప్రెస్ చేసి కంపల్సరీగా యూనో తప్పకుండా మాట్లాడండి. ఇట్లా లైక్ యూనో యామ్ ఐ బీయింగ్ వాల్యూడ్ ప్రాపర్‌లీ అని అడిగి చూడండి. ఇన్ ఎ రిలేషన్‌షిప్ బేసిస్. బికాజ్ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అంటే దే నో వాట్ యూ ఆర్ అండ్ యూ నో వాట్ దే ఆర్. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ద యూనో the relationship that is existing already. Discuss and నా నుంచి ఇంకేమైనా బెటర్ వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇట్లా. ఐఎమ్ సేయింగ్ జస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ద డైలాగ్. బట్ ఇట్స్ ఎ వెరీ కేస్ బై కేస్ థింగ్ అండి. అంటే జనరిక్ ఆన్సర్ ఏమీ దీనికి ఉండదు. యా యా సో వీ కెన్ లైక్ టాక్ ఆఫ్లైన్ లెట్స్ సే. జనరల్‌గా ఏమైనా గైడెన్స్ లాగా ఇవ్వగలుగుతాం గానీ ఇందులో ప్రిన్సిపల్స్ ఏం లేవు. బికాజ్ ఇప్పుడు ఆ పర్సన్‌కి ఆ పర్సన్ ఒక్కళ్ళనే కాదు. లైక్ ద హోల్ సిస్టమ్ ఈస్ హావింగ్ ఇష్యూస్. ఏంటంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ లిమిటెడ్ ఇంత కొంచెం అమౌంట్ ఇచ్చి అది అందరికి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తది సిస్టమ్. కంపెనీలో కరెక్ట్. సిస్టమ్. సో ద మేనేజర్ ఆల్సో ఈస్ టైడ్ అప్. వాళ్ళు కొంతమందికి ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు వదిలేసి ఎళ్తే టీమ్‌కి ఎక్కువ ప్రాబ్లమ్ అనిపించినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. మనకి తక్కువ ఇవ్వచ్చు. సో అట్లా ఏంటంటే ఆహ్, బట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ నాకు మోటరోలాలో వర్క్ అయింది అని మళ్ళీ వేరే చోట వర్క్ అయినట్టు కూడా నేనేం చెప్పలేదు ఫర్ ఎగ్జాంపుల్. రైట్. బికాజ్ మోటరోలాలో అలాంటి మంచి సిస్టమ్ ఉండిందేమో మేబీ. బట్ సేమ్ థింగ్ వేరే కంపెనీస్‌కెళ్ళినప్పుడు యూనో దే ఆఫ్‌కోర్స్ అసలు వేరే కంపెనీస్‌కెళ్ళిన తర్వాత అంత మంచిగా వాలంటీర్ యాక్టివిటీస్ చేయడానికి కూడా అసలు ఆ ఎన్విరాన్మెంట్ కూడా లేదు హానెస్ట్‌లీ చెప్పాలంటే. ఇప్పుడు మళ్ళీ కంపెనీ పేరు చెప్తే నేను నెగెటివ్‌గా చెప్పినట్టు అవుతది గానీ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీసే హైదరాబాద్‌లో. సో మోటరోలా తర్వాత నేను అక్కడ వర్క్ చేశాను. నేను 3½ ఇయర్స్ వర్క్ చేశాను గానీ ఒక్క వాలంటీర్ యాక్టివిటీ కూడా చేయలేకపోయాను నేను ఆ కంపెనీలో. సో అంటే వాలంటీరింగ్ అనేది నాకు చాలా ఇష్టము. ఇంపార్టెంట్ నాకు. బట్ స్టిల్ ఐ కుడెంట్ స్పెండ్ ఈవెన్ లైక్ ఒక్క ఈవెంట్‌లో కూడా నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. సో అట్లా ఏంటంటే కంపెనీ టు కంపెనీ వర్క్ కల్చర్ చేంజ్ అవుతుంది. మనకి సూట్ అయ్యే వర్క్ కల్చర్, మనకి సూట్ అయ్యే
ప్లేస్ వెతుక్కోవడంలో తప్పేమీ లేదు. ఆ సెకండ్ కంపెనీ నేను చెప్పిన కంపెనీ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ పే చేస్తారు. నాకు మోటరోలా కన్నా 3 టైమ్స్, 4 టైమ్స్ ఎక్కువ సాలరీ ఇచ్చారు. బట్ వర్క్ కల్చర్ వైస్ కొంచెం 8 గంటలు కలు 10 గంటలు పని చేపిచ్చేవాళ్ళు, లేదా డిఫరెంట్ వర్క్ కల్చర్ కంప్లీట్లీ. ఈవెన్ లంచ్ టైం మీద కూడా వాడికి ప్రమోషన్ వచ్చిందంట, వీడికి ఆ రేటింగ్ వచ్చిందంట, వీడికి ఇంత బోనస్ వచ్చిందా, ఇదే డిస్కషన్స్. ఈవెన్ లంచ్ చేస్తున్నా, టీ తాగుతున్నా క్యాజువల్గా అదే ఉంటుంది. కానీ నా ఫస్ట్ కంపెనీలో అట్లా ఉండేది కాదు. చాలా మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండేది. అందరూ ఒకరినొకరు కేరింగ్గా చూసుకునేవాళ్ళు. ఎవరికైనా అవసరం వస్తే అందరూ ఉండేవాళ్ళు. అట్లా ఇట్ వాజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ వర్క్ కల్చర్ అనమాట. సో సో ఐ మీన్ ఇది మీ క్వశ్చన్కి అయితే జనరిక్ ఆన్సర్ ఏం లేదు. వన్ ఆన్ వన్గా వీ కెన్ టాక్. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఫ్రమ్ మై కెరియర్ ఐ కెన్ షేర్ విత్ యూ అండి. ప్రిన్సిపల్స్, జేవీ ప్రిన్సిపల్స్ వైజ్ అయితే సింపుల్ థింగ్. ఐ మీన్ వీ నీడ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్స్ అట్ వర్క్ ప్లేస్. ఈవెన్ దో పీపుల్ ఆర్ బిహేవింగ్ incorrectly or not to our expectations, because వాళ్ళకి లేదు కదా మెచ్యూరిటీ. సో ఇఫ్ దే ఆర్ నాట్ బిహేవింగ్, మనం ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోవడం అది ఇంపార్టెంట్ పాయింట్. అదొకటే జనరల్ ప్రిన్సిపల్గా చెప్పగలను. బట్ ఇంకొక సినారియో, ఐ వాంట్ టు బ్రింగ్ అప్ అదర్ సినారియో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉందండి వేర్ ఇప్పుడు ఒక పర్సన్ మిమ్మల్ని ఏదో అన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అండ్ దెన్ సో ఏదో మాట వరుసకి ఇమీడియట్గా సారీ అన్నారు, కానీ యూ డోంట్ సీ ద రిమోర్స్ ఇన్ దట్ పర్సన్. సో అప్పుడు మీరు ఏం చేస్తారండి? మీరు క్షమించి ఆ పర్సన్తో క్యాజువల్గా మాట్లాడతారా, లేకపోతే యూ విల్ వెయిట్ ఫర్ 5 months, 6 months, 1 year ఫర్ దట్ పర్సన్ టు కమ్ బ్యాక్ అండ్ సే సారీ, and then only you will talk to that person? I'm putting this question to all the participants. మీరు ఏం చేస్తారు ఆ సిచ్యువేషన్లో? మీకు ఎవరి మీద కొంచెం కోపం వచ్చింది అండ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు సే సారీ. సో ప్రస్తుతం ఇవాళ సిచ్యువేషన్లో అలా ఉందనుకోండి, నిన్నటి వరకు ఆర్ మొన్నటి వరకు అలా ఉంది. ఎవరి మీద మీరు కోపం వచ్చింది అండ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు సే సారీ ఫర్ లెట్స్ సే 6 months to 1 year. సో వాట్ వుడ్ యూ డూ ఆఫ్టర్ యూ అండర్స్టూడ్ అబౌట్ లెట్స్ ఏ ట్రస్ట్? మనం డిస్కస్ చేసిన మెథడ్లో ట్రస్ట్ని అర్థం చేసుకుంటే మీరు ఏం చేస్తారు? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారా అండి? వాళ్ళు మనవాళ్ళు అని మనకి ట్రస్ట్ ఉంటే వాళ్ళు చిన్న మిస్టేక్ అయితే అది వదిలివేయడమే సార్. లేదా ఓకే. ఇంకా బాగా ఉండి వాళ్ళు సారీ చెప్తే మాట్లాడదాం అంటే వాళ్ళు సారీ చెప్పగానే వాళ్ళతో ఇంకా అయిపోవడమే. కానీ 4 months 5 months అంత లేట్ చేయకూడదు సార్. దానివల్ల ఇంకా గ్యాప్ అనేది పెరుగుతుంది. కానీ నేను రివర్స్ క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని. సో సో మీకు ఆ రిలేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఆ రిలేషన్ అంతే ఇంపార్టెంట్ కదా. సో మీరు ఎందుకు ముందెళ్ళి మాట్లాడాలి? వాళ్ళు వచ్చి మాట్లాడేదాకా వెయిట్ చేయొచ్చు కదా. అంటే వాళ్ళకి రిలేషన్షిప్ ఇంపార్టెంట్ కాదేమో కదా. మిమ్మల్నే కాదు, జస్ట్ ఊరికే రివర్స్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎలా ఆన్సర్ చెప్తారో చూద్దామని. రిలేషన్షిప్ ఎవరికైనా ఇంపార్టెంటే సార్. కానీ వాళ్ళు ఉండే సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి అలాగా బిహేవ్ చేస్తుంటారు. అది ఓకే. మనం అర్థం చేసుకుంటే మనకి అది అలా అనిపించదు అప్పుడు. సార్ ఇప్పుడు ఇంట్లోనే ఏదో చిన్న గొడవ వస్తుంది సార్. గొడవ వచ్చిందని తెల్లవారులేసి తీయడం మానేస్తామా? మాట్లాడడం మానేస్తామా? అవి మానలేం కదా ఏ చిన్న వచ్చినా. అదే ఔటర్స్ అయితే మనం దూరం పెడతాం. మన ఇంట్లో వాళ్ళే అయితే మాత్రం మనం కంపల్సరీగా మనం చేయవలసిన కొన్ని బాధ్యతలు కొన్ని ఉంటాయి. మనం డైలీ చేయవలసినవి కూడా ఉంటాయి. అవన్నీ మనం మానుకొని మనం అలా చేసి ఇంకా దూరం చేయడం కన్నా మనం మన డ్యూటీ చేసుకుంటూ వెళ్తే అవతల వాళ్ళలోని అయ్యో నేను ఇలాగ అన్నా తను ఇలా చేస్తుంది కాబట్టి నేనెందుకు అలా మారకూడదని ఆళ్ళలోని 5% అయినా వస్తదని నా అభిప్రాయం సార్. ఓకే. నైస్. థాంక్స్ అండి. ఇంకెవరైనా మాట్లాడతారా అండి? ఎనీబడీ ఎల్స్ హూ వాంట్స్ టు షేర్? ఇంకొకటి సార్, ఇది మామూలుగా ఏదైనా ఇట్లాంటిది స్టాండ్ అలోన్‌గా ఆలోచించము ఆ ఇష్యూ గురించి. అట్ ది మెటీరియల్ టైమ్ నా మైండ్ సెట్ ఎలా ఉంది, వేరే ఏదన్నా ఇష్యూలో గందరగోళంగా గాని ఏమన్నా దాని ఇంపాక్ట్ దీని డెసిషన్ మేకింగ్ మీద కూడా ఉంటుంది కదా.
జనరల్లీ మాట్లాడితే ఉంటుంది. కానీ మనం మనం బెటర్‌గా ఉందాం అనుకుంటున్నాం గదా! ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా ఉందాం అనుకుంటున్నాము. సో, ఆ సిట్యుయేషన్‌లో మనం ఎలా చేస్తే బావుంటుంది. అంటే ఈచ్ జనరల్ ఈచ్ ఇష్యూ స్టాండ్ అలోన్ బేసిస్‌లోనే హ్యాండిల్ చేయాలంటారు. అలా అని గాదు. ఆబ్వియస్‌లీ దేర్ ఆర్ సో మెనీ ప్రెషర్స్ అండి. ఇప్పుడు నా ఆఫీస్‌లో జాబ్ ఉంటుందో లేదో తెలీదు. ఇంటికొచ్చాను. ఇంట్లో పిల్లలు అల్లరి జేస్తున్నారు. ఆఫీస్‌లో టెన్షన్‌ని తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ మీద వీపు మీద ఎగ్జాక్ట్‌లీ. పడిపోతది. ఆ! ఎగ్జాక్ట్‌లీ. సో, అదే నేను అది అది చేయడం అనేది అది అది ఈస్ థట్ వాట్ ఐ వాంట్ టు బి? అంటే ఓకే. ఇలా జరుగుతుంది కరెక్టే. జరుగుతుంది కరెక్టే కదా! అని ఇంక అలానే అంటే కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదామా? లేదా లేదు నేను అదేదో కోపాన్ని తీసుకొచ్చి వీళ్ళ మీద చూపించడం ఏంటి అది అన్యాయం. అసలు ఇది ఐ మీన్ అని మనం ఆలోచించి బెటర్ హ్యూమన్ బీయింగ్ వైపు అడుగులేద్దామా? కరెంట్‌లీ జరిగేవి చాలా ఉన్నాయి డిస్క్రైబ్ చేసుకోవాలనుకుంటే. కానీ ఇప్పుడు రైట్. సో, ఆబ్వియస్‌లీ ఐ వాంట్ టు బి ఎ బెటర్ మెచ్యూర్ హ్యూమన్ బీయింగ్ థాన్ వాట్ ఐ యామ్ టుడే రైట్. సో, అందుకని ఆహ్, సో, మోర్ బ్యాలెన్స్‌డ్‌గా ఆబ్వియస్‌లీ బిహేవ్ చేయాలనేదే మనందరి కోరిక. సో, జస్ట్ దానికి మీరు అవేర్‌నెస్ యాహ్! చెప్పండి. మీరొచ్చే ముందు ఒకాయన హి వాస్ షేరింగ్ అన్ ఇన్సిడెంట్ ఇన్ హిస్ ఆఫీస్. ఆయన హ్మ్. పేరేదో మర్చిపోయాను. సార్ ఎవరో అండి ఇందాక షేర్ చేస్తున్నారు ఒక టైపికల్ ప్రాబ్లము. ఒకసారి సారొచ్చారు గదా! సుమన్ గారికి చెప్పండది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్లీజ్. యాహ్! పర్లేదండి. దానికొద్దాము. ఫస్ట్ అసలు ఇప్పుడు మనం నేను నేను మీ ముందు ఉంచిన సిట్యుయేషన్ ఏదైతే ఉందో చాలా కామన్ సిట్యుయేషన్. లైక్ మనకెవరో బిహేవియర్ నచ్చలేదు. సో, మనం వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టువర్డ్స్ దెమ్? లైక్ ఆహ్, పెళ్ళిళ్ళకెళ్తాము. చూస్తూ ఉంటాం అటు ఇటు ఎవరైనా పలకరిస్తారా వచ్చి అని. సో, ఆహ్, అంటే వాళ్ళకి మనం ఇంపార్టెంట్ అయితే వాళ్ళొచ్చి పలకరిస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటాం గదా! చేస్తూ ఉంటాము అంటే జనరల్‌గా చేస్తా ఉంటారు. అందరూ కాదు కొంతమంది చేస్తూ ఉంటారు. సో, అది కరెక్ట్ బిహేవియరా? ఐ లేదా డోంట్ థింక్. హ్మ్. హ్మ్. జనరల్‌గా నేనైతే ఏం పర్వాలేదని నేనే వెళ్లి పలకరిస్తాను. ఇట్ ఇట్ హ్మ్. డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది పర్సన్. రైట్. రైట్. యాహ్! నేనైతే అవాయిడ్ చేస్తానండి అలాంటి వాళ్ళని. హ్మ్. అలా వెయిట్ చేసే వాళ్ళని అవాయిడ్ జేస్తారా? ఎవరైనా వచ్చి పలకరిస్తారేమో అని వెయిట్ అంటే ఇప్పుడు చేసేవాళ్ళని? సారీ చెప్పాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేశామనుకోండి, చెప్పలేదు హ్మ్. వాళ్ళు. హ్మ్. ఓకే. గానీ ఇంతకుముందు రిలేషన్ అయితే ఉండదు. ఐ విల్ ఇగ్నోర్ అండ్ ఐ విల్ కంటిన్యూ విత్ దెమ్. బట్ హ్మ్. డెఫినైట్‌లీ ఐ విల్ గెట్ హర్ట్. యాహ్! సో, అదే కీ క్వెషన్ నేను అడగబోతుంది. మీరు కంఫర్టబుల్‌గా ఉన్నారా ఇన్ ద ప్రాసెస్? సరే ఇగ్నోర్ చేసాము, పక్కన పెట్టేసాము. అదంతా బానే ఉంది. కానీ హ్మ్. ఆర్ వి కంటిన్యూయింగ్ టు బి హ్యాపీ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్? ఆహా! ఆర్ లేదు. ఉంటుంది. ఆహ్, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఉన్ కదా! మనకి కానీ కావాలా వద్దా డిస్టర్బెన్స్ మనకి డే టు డే లైఫ్‌లో? వద్దు గానీ కొంచెం మన ఇగో కూడా సాటిస్ఫై అవ్వాలి. ఎవ్రీ టైమ్ విల్ నాట్ గో విత్ థట్. అట్ హ్మ్. లీస్ట్ సమ్ టైమ్స్ అవర్ ఇగో షుడ్ బి సాటిస్ఫైడ్. నాట్ ఆల్వేస్. ఓకే. యాహ్! సో, యాహ్! ఈ సో కాల్డ్ ఈగో అనేది ఏంటిదనేది కూడా ఒకసారి చూద్దాము. ఇదేంటి అనేది ఈగో అనేది. సార్ సుమన్ గారు ఒక క్వెషన్ ఇక్కడ. చెప్పండి. సారీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. నేను మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. యాహ్! థాంక్ యూ ఫర్ ఆ! కమింగ్. యాహ్! చెప్పండి. పర్లేదు సార్. సో, ఫస్ట్ యాహ్! థింగ్ యాక్చువల్‌గా నేను మీ రిఫ్రెషర్ అటెండ్ అయ్యాను ఇంతకుముందు. అప్పుడు నేను ఒక క్వెషన్ అడిగినప్పుడు సజెస్ట్ చేశారు. అంటే నాకిట్లా హ్మ్. కాల్స్ ఎక్స్‌టెండ్ అవుతున్నాయి. లేట్ నైట్ నైట్ లేట్ అవుతుంది హ్మ్. వర్క్ పరంగా అని చెప్తే ఒకసారి క్లియర్‌గా రైట్. రైట్. డిస్కస్ యాహ్! యాహ్! చేయండి యాహ్! అని చెప్పారు. సో, హ్మ్. నేనది చాలా సార్లు ట్రై చేశాను సుమన్ గారు. అంటే మీరు చెప్పిన తర్వాత నేను ఇంకొంచెం కరెక్ట్‌గా ఎఫర్ట్ పెట్టడం స్టార్ట్ చేశాను. సో, రైట్ ఫీలింగ్ అది తోటి ట్రై చేయండి మాట్లాడడానికి అని ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. హ్మ్. చెప్పారు. సో, హ్మ్. నేను దాన్ని ఇంకొంచెం ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేశాననమాట. ఒక మీటింగ్ ఓకే. కండక్ట్ చేసి. ఇప్పుడు ఏమైందంటే టీమ్ మొత్తానికి ఆయన ఏంటంటే కంటిన్యూయస్‌గా ఒక 5 మెంబర్స్‌ని 2, 3 అవర్స్ బ్లాక్ చేయకుండా ఎవరితో వర్క్ ఉంటే వాళ్ళనే బ్లాక్ చేసేసి అండ్ ఆఫ్టర్ 9:30, 10 అంటే ఏదైనా వర్క్ ఉంటే తప్పితే మీటింగ్స్ కండక్ట్ చేయట్లేదు. సో, అది ఓకే. నాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనిపించింది. అంటే హ్మ్. ఇన్ని రోజులు ట్రై చేసినా గానీ, ఆ రెస్పాన్స్ చూడలేదు. బట్ నేను ఓకే. నేనైతే ట్రై చేస్తాను. ల అతను రెస్పాండ్ అయినా, అవ్వకపోయినా లెట్ మీ ట్రై అనుకోని కొంచెం సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఇట్ వర్క్డ్ ఔట్ సుమన్ గారు. అది ఓహ్! ఒకటి నైస్. నైస్. యాహ్! గుడ్ థింగ్.
అండ్ ఇంకొక క్వెషన్ ఇప్పుడు మీరు అడిగిన సందర్భంలో సో నేను కూడా ఎలా అంటే ఎవరితో అన్నా మాట్లాడినప్పుడు డిస్కస్ చేసినప్పుడు సో వాళ్ళ బిహేవియర్ కానీ అంటే నాకున్న ప్రీ కండిషనింగ్కి వాల్యూ సిస్టమ్కి ఆపోజిట్గా అనిపించినప్పుడు ఇగ్నోర్ చేస్తాను యూజువల్గా. సో అండ్ అండ్ వాళ్ళ మీద ఆ నెగెటివ్ ఫీలింగ్ అనేది ఉండేది నాకు ఇంతకుముందు. సో ఆఫ్టర్ జేవి ఏమైందంటే ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్‌ని అంతవరకే చూసి మనిషిని హేట్ చేయడం అనేది మార్చుకున్నాను. సో దట్స్ ఇంతకుముందయితే వెరీ నైస్. యాహ్! 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 సో మీరన్నట్టు సారీ చెప్పేదాకా ఆగడం. లేకపోతే వాళ్ళేదైనా అడిగినా గానీ నేను ఆన్సర్ చేయకపోవడం అలా ఉండేదాన్ని. ఇప్పుడు అలా గాదు. సో ఈవెన్ దో దే హాడ్ సమ్ అంటే నాకు నచ్చలేదు ఆ సందర్భం అనిపించినా గానీ స్టిల్ ఐయామ్ ట్రైయింగ్ టు వాళ్ళేదన్నా అడిగినా ఆన్సర్ చేయడం అలా చేస్తున్నాను. సో ఇక్కడ క్వెషన్ ఏంటంటే సో ఇప్పుడు ఆఫీస్‌లో గానీ, బయట గానీ వెన్ వి ఆర్ నాట్ ఇన్ రిలేషన్‌షిప్ వి ఆర్ నాట్ డౌటింగ్ దేర్ ఇంటెంట్ అండ్ వి ఆర్ డూయింగ్ థింగ్స్. సో ఫర్ సపోజ్ ఒక రిలేషన్‌షిప్‌లోకెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఆహ్, వాళ్ళ సిట్యుయేషన్స్ చెప్పినప్పుడు దెన్ వీల్ హావ్ వన్ ఐడియా అబౌట్ దేర్ క్యారెక్టర్ ఆర్ పర్సనాలిటీ వాటెవర్ ఇట్ ఈస్ కదా! సో అలాంటప్పుడు అదంతా తెలిసినా గానీ ఇఫ్ ద పర్సన్ ఈస్ సేయింగ్ సారీ అండ్ దెన్ ఆహ్, ఇఫ్ హి సేస్ దట్ గివెన్ ఎ ఛాన్స్ ఐల్ చేంజ్ ద థింగ్స్ అలా చెప్పినప్పుడు అక్కడ ఇంటెన్షన్‌ని ట్రస్ట్ చేయొచ్చు. బట్ వి ఆర్ టేకింగ్ ఎ రిస్క్ టు గో ఇంటూ రిలేషన్‌షిప్ విత్ దట్ పర్సన్ గదా! సో అవును. హా! సో ఇది యాహ్! యాహ్! ఎంతవరకు రిస్క్ ఉంది. కరెక్ట్? అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఎవరైనా సరే మాట కాదు కదా చూడాల్సింది. అల్టిమేట్‌లీ చేతల్లో కనిపించాలి. హా! రైట్? సో యెస్. ఇట్ ఇట్ హాస్ టు బి ఎవాల్యుయేటెడ్ కేర్‌ఫుల్లీ. ఇఫ్ ఇట్స్ ఎ మేజర్ డెసిషన్ ఇట్ హాస్ టు బి ఎవాల్యుయేటెడ్ కేర్‌ఫుల్లీ. అంటే ఇక్కడ ఇంటెంట్‌ని డౌట్ చేయకూడదు అకార్డింగ్ టు జేబీ. అవును. చెప్పినప్పుడు ఇంటేంది హా! ఇది సో కానీ మీరంటున్న సో కాల్డ్ రిలేషన్‌షిప్ అనేది ఇట్స్ ఎ కమిట్మెంట్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ యాహ్! ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఇట్స్ నాట్ ఏ లైక్ క్యాజువల్‌గా మనం హాయ్ బై టైప్ కాదిది. వాట్ యూర్ టాకింగ్ అవును. ఈస్ మోర్ సీరియస్ కమిట్మెంట్ కాబట్టి ఇట్స్ ద సో కాల్డ్ ప్రాజెక్ట్ లెట్స్ సే ఇఫ్ ఇట్స్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ లైఫ్ పార్ట్నర్. ఇట్స్ ఎ యాహ్! ప్రాజెక్ట్ ఫర్ లైఫ్. ఇట్స్ నాట్ యెస్. ఏ సో ఆ ప్రాజెక్ట్ అంటే ఇట్స్ సేమ్ థింగ్ యాజ్ లైక్ వర్కింగ్ టుగెదర్. అంటే సేమ్ థింగ్ యాజ్ వర్కింగ్ టుగెదర్ అంటే మనకు కావాల్సిన స్కిల్ సెట్ కానీ మనకు కావాల్సిన వాల్యూ సిస్టమ్ కానీ ఉంటేనే యూ కెన్ లైక్ వాక్ కంఫర్టబుల్లీ టుగెదర్. హా! రైట్? అది ఇట్స్ హ్యాస్ టు బి యాక్చువల్లీ కాంపిటెన్స్ హ్యాస్ టు బి వెరీ డెఫినెట్లీ ఇవాల్యుయేటెడ్ ఇన్ దట్ సిట్యుయేషన్. నాట్ ఎందుకంటే ఇట్స్ ఎ జర్నీ టుగెదర్ కాబట్టి ఇప్పుడు మనం లెట్స్ సే ఎవరైనా నేను ఒకళ్ళతోటి హిమాలయాకి ట్రెక్కి వెళ్ళాలండి. హిమాలయాస్కి ట్రెక్కి వెళ్ళాలి. ఇట్స్ ఎ జర్నీ ఓకే. దట్ ఐ హావ్ డిసైడెడ్ టు గో టుగెదర్. సో హ్మ్. నేను నా ప్రాక్టీస్ చేసి హిమాలయాస్ ఎలా క్లైంబ్ చేయాలో ఐ హావ్ లెర్న్డ్. నేను దానికి కావాల్సిన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేశాను. నా స్టామినా పెంచుకున్నాను. ఇదంతా చేసుకున్నాను. ఓకే. ఓకే. అండ్ ఐయామ్ లుకింగ్ ఫర్ ఎ పార్ట్నర్ టు క్లైంబ్ ద మౌంటైన్ విత్ అవును. మీ. ఓకే. ఓకే. సో సంబడీ కమ్స్ అండ్ సేస్ ఓహ్! నాకంతా ఐయామ్ రెడీ అని అన్నారనుకోండి. ఈదర్ ఇఫ్ దే హావ్ క్లైంబ్డ్ ఆల్రెడీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మీకేంటి లైక్ మీ అసెస్మెంట్ మీరు చేసుకోగలగాలి కదా! ఇఫ్ ఇట్ ఈస్ అవును. ఇంపార్టెంట్ దట్ యూ బోత్ ఆర్ క్లైంబింగ్ దట్ మౌంటైన్ టుగెదర్. సో ఆ అసెస్మెంట్ చేసుకుందంటేనే ఇద్దరు కలిసి కంఫర్టబుల్‌గా ఆ మౌంటైన్‌ని క్లైంబ్ చేయగలుగుతారు. యూ కెనాట్ జస్ట్ బ్లైండ్‌లీ గో బై ఈ ఇంటెంట్ అనేది ఏంటంటే కోర్ ఇంటెంట్ అనేది బికాస్ ఆఫ్ ద కామన్‌నెస్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ద న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఏదైతే నేను ఇక్కడ చూపిస్తున్నానో ఇట్స్ హ్మ్. కామన్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో ఇట్ విల్ కీప్ టెలింగ్ మీ దట్ యూ వాంట్ టు కీప్ ద అదర్ హ్యాపీ సో ప్లీజ్ యాక్ట్ అకార్డింగ్లీ అని మన ఇన్నర్ నాక్ చేస్తూ ఉంటుంది. అవును. కానీ సెల్ఫ్ ఇక్కడ చెప్తూనే ఉంటుంది సార్. కాకపోతే ఈ కింద 3 లేయర్స్ ఏవైతే కండిషనింగ్స్ ఉన్నాయో ఇవి రకరకాలుగా మనం పెరిగిన ఎన్విరాన్మెంట్స్ బట్టి మా మమ్మీ చెప్పుండొచ్చు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నువ్వేం ఇన్పుట్స్. తగ్గాల్సిన అవసరం లేదురా అని ఏదో చెప్పారు లెట్స్ సే. హ్మ్. మా మమ్మీ సపోజ్ చెప్పారు నువ్వేమి తగ్గాల్సిన అవసరం లేదు. నీ నీ దీన్ని నువ్వు మెయింటైన్ చేసుకో అని సంథింగ్ లైక్ దట్ ఏదో చెప్పారు. అది తను ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు తెలీదు గానీ నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అర్థం చేసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. సో దట్ విల్ లీడ్ టు ద సో కాల్డ్ కండిషనింగ్ ఇన్ మీ దట్ నేను ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను అందరికన్నా బెస్ట్. నా అంతటి వాళ్ళు లేరు అని నేను ఇంకా అలా కూర్చుని ఉంటాను అనమాట. ఈవెన్ దో నాకు ఇంటర్నల్‌గా పెయిన్ ఉంది. మై ఇన్నర్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ మీ అరే ఎందుకురా ఈ గొడవ హ్యాపీగా సాల్వ్ చేసుకుని హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ అని చెప్తున్నా సరే బట్ ఐ విల్ బికాస్ ఐఎమ్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ టు దట్ వే.
సో ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇంకా ఇంకా అంటే వేరే ప్రీ కండిషనింగ్ వల్ల నేను అట్లా కండి చెప్తే నేను తక్కువైపోతాను అనే ఫీలింగ్ ఉండడం వల్ల వీ కెనాట్ సే దట్ రైట్. ఆన్సర్. సేమ్ థింగ్ ఇంకో కాంటెక్స్ట్ లో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఒక రిలీజియన్ వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఉంది నాకు, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఓకే. ఒక మంచి పర్సన్ ఫ్రమ్ దట్ రిలీజియన్ వచ్చినా సరే, నాకు ఫస్ట్ నేను వెళ్ళి ఆ పర్సన్ని కలిసేటప్పుడు ఐ హ్యావ్ ఆల్రెడీ ద కండిషనింగ్ విత్ మీ దట్ వీళ్ళు ఇలా ఉంటారు, ఈ రిలీజన్ వాళ్ళు, వీళ్ళకి ఇలాంటి థింగ్స్ ఇంపార్టెంట్, అవన్నీ ఉంటాయి. అంటిల్ నేను కొంచెం జర్నీ చేసి వాళ్ళతోటి ఆ కండిషనింగ్ అంతా బ్రేక్ అయ్యేదాకా, అయ్యో నేను ఎందుకు తప్పుగా ఆలోచించాను వీళ్ళ గురించి ఫస్ట్లో, అందరూ ఇలా ఇలా ఉండరేమో అని ఆ కండిషనింగ్ బ్రేక్ చేసుకునేదాకా ఇనీషియల్గా చాలా ఐ మీన్ అవి మనమందరం వెళ్తూనే ఉంటాం. సో అట్లానే ఏంటంటే ఆమ్, ఈ సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, యా, మీకు కాంటెక్స్ట్ మిస్ అయ్యాను. యా, సో మీరు చెప్పిన సిచ్యువేషన్లో అయితే డెఫినెట్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ జర్నీ టుగెదర్, దెన్ డెఫినెట్లీ వాల్యూ మీరు కావాల్సిన అసెస్మెంట్స్ మీరు కేర్ఫుల్గా చేసుకుని, then even though person saying doesn't necessarily mean that competence is available. So ఎస్ సార్. యా, లివింగ్ లో ఉండాలి. ఈవెన్ జీవన్ విద్య ఫర్ ఎగ్జాంపుల్, నేను 20 ఏళ్ళ నుంచి జీవన్ విద్య వినేస్తున్నాను, వర్క్షాపులు చేసేస్తున్నాను, డజంట్ మీన్ దట్ ఐఎమ్ లివింగ్ అకార్డింగ్ టు జేవి. నా లివింగ్ లో కనిపించినప్పుడే దట్స్ ద ట్రూ ప్రమాణ్ ఆఫ్ యాక్చువల్లీ అండర్స్టాండింగ్ ద జేవి. రైట్ అండర్స్టాండింగ్ కి రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ ఈజ్ లివింగ్, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ రిఫ్లెక్షన్. ఈవెన్ క్లాస్ చెప్పడం కూడా రిఫ్లెక్షన్ కాదు. ఎక్సలెంట్ గా క్లాస్ చెప్పి లివింగ్ లో చాలా హారబుల్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అవును సార్. ఓన్లీ యా. అది పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మాత్రమే వీ కెన్ సీ దట్ రిఫ్లెక్షన్ యాక్చువల్లీ. అంటే నేను జేవి అటెండ్ అయ్యాను ఇంతకు ముందు 2-3 టైమ్స్ అటెండ్ అయ్యాను. సో నేను ఫస్ట్ రైట్. టైం సెకండ్ టైం కి ఐ డోంట్ సీ ఎనీ రిఫ్లెక్షన్. అంటే అప్పుడు నేనేం చూడలేకపోయాను. బట్ థర్డ్ టైం అటెండ్ అయిన తర్వాత మీరు చెప్పినట్టు తినేటప్పుడు కూడా కాన్షియస్ గా ఒకసారి అంటే రైట్ అండర్స్టాండింగ్ తో ఎవాల్యుయేట్ చేయడం, అలా కొన్ని సందర్భాల్లో స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మేబీ 0.5% ఆర్ 1% చేంజ్ ఐఎమ్ సీయింగ్. నైస్. అంటే నేను యా. నిజంగా ఆ రిఫ్లెక్షన్ ని చూడగలుగుతున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత రైట్. పర్సెంటేజ్, బట్ యా. చాలా హ్యాపీనెస్ అనిపిస్తది సార్. అంటే చిన్న సందర్భం అయినా కొన్ని ఆటోమేటిక్ గా జరిగినప్పుడు, అంటే నేను ఒక చిన్నది చెప్తాను, మీరు అడిగారు కాబట్టి, మీ ఫాదర్ రిలేషన్షిప్ అని. సో ఇంతకు ముందు ఏమయ్యేదంటే అంటే ఫ్యామిలీ అన్న తర్వాత ఒకళ్ళ ఇష్టాలు ఒకలా ఉంటాయి, ఇంకొకళ్ళు ఇంకోలా ఉంటాయి. సో నాకు అవును పెంచుకోవాలి, ఇవి నేచురల్ ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉండేది. సో మా నాన్నగారికి అసలు ఇష్టం లేదు. సో మాకు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉండేది అనమాట. నడుస్తూ ఉన్నప్పుడు నాకు ఇంకా ఆటోమేటిక్ గా ఒక నెగిటివ్ ఫీలింగ్ జనరేట్ అయింది. నేను ఎంత మంచి చెప్పినా మా నాన్నగారు వినరు అని చెప్పి. సో ఆయన పర్సెప్షన్ నుంచి ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, ఎందుకు మనీ వేస్ట్ చేసే ప్రాసెస్ ఇదంతా నువ్వు. సో ఆయనకున్న ప్రీ కండిషనింగ్ కానీ సొసైటల్ ఇన్పుట్ వల్ల కానీ, సో అది ఉండింది. బట్ ఈ ప్రాసెస్ లో ఏమైందంటే నేను ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా, అంటే నాకున్న కాంపిటెన్సీతో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సో ఆ తర్వాత ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ, సో నాకు అదొక ఫీలింగ్ ఉండిపోయింది, నాకు చాలా ఇష్టమైన పని చెయ్యనీయట్లేదు అని. ఐ ట్రైడ్ సో మెనీ వేస్, అంటే వేరే వాళ్ళతో చెప్పించడం ఇదంతా చేశాను. బట్ స్టిల్ నాకు ఆ కేసులో వర్కౌట్ అవ్వలేదు. బికాస్ ఆయన మైండ్ లో స్ట్రాంగ్ గా ఉంది, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి. సో దానివల్ల మా మధ్య కొంచెం గ్యాప్ వచ్చేసింది అనమాట. గ్యాప్ అంటే నాకు రైట్ ఫీలింగ్ లేదు ఆయన పట్ల. అంటే ఇంకేదన్నా జరిగినప్పుడు ఓకే, ఏ మంచి విషయం అయినా వద్దనే అంటారు అనే ఫీలింగ్ అనేది డెవలప్ అయిపోయింది. సో జేవి తర్వాత ఏమైందంటే, సో ఇంకా ఆర్గ్యుమెంట్స్ అవుతా ఉంటాయి సార్, ఆర్గ్యుమెంట్స్ అవుతా ఉంటాయి. ఐ ట్రై టు ఆన్సర్, అంటే ఒక్క మాట వచ్చినా గానీ నేను తీసుకోలేను, వెంటనే చెప్పేస్తాను రిటర్న్ ఆన్సర్. సో జేవి తర్వాత నేను అవతల వాళ్ళ పర్సెప్షన్ నుంచి ఆలోచించడం స్టార్ట్ చేశాను, నాన్నగారి సైడ్ నుంచి కూడా. ఓకే, తనకున్న ప్రీ కండిషనింగ్ వల్ల తను ఇలా నేను నష్టపోతానని ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలా చేయడం. సో తనకున్న సంథింగ్ ఉండింది అని చెప్పి నేను అడగడం ఆపలేదు. ఆ తర్వాత కూడా అడుగుతున్నాను, బట్ ఓకే, ఏమొచ్చినా ఆన్సర్ యాక్సెప్ట్ చేసే విధంగా అడగడం స్టార్ట్ చేశాననమాట. స్టార్ట్ చేసినప్పుడు ఆయన స్టిల్ రియాక్ట్ అవుతున్నారు, బట్ ఇప్పుడు ఏమవుతుందంటే నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ ఇంతకు ముందు ఏమయ్యేదంటే కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు నేను మాట్లాడేదాన్ని కాదు.
హ్మ్. సో, ఆ నెగెటివ్ ఫీలింగ్ పెట్టుకొని 2, 3 రోజులు మాట్లాడేదాన్ని యాహ్! గాదు. సో, రైట్. ఇప్పుడేమైందంటే రియాక్ట్ అవ్వట్లేదు. అన్ని సందర్భాల్లో రియాక్ట్ అవ్వట్లేదని గాదు. బట్ అట్‌లీస్ట్ హ్మ్. అంటే ఈ విషయంలో నాకు అవసరం లేదు అనిపించింది. రియాక్ట్ అవ్వకుండా హ్మ్. వెరీ నెక్స్ట్ మూమెంట్ సార్. అంటే ఇప్పుడు 10 మినిట్స్ ఆర్గ్యుమెంట్ అయితే, సో 11థ్ మినిట్టే అసలు ఏం జరగలేదు అన్నట్టు నేను ఐయామ్ బిహేవింగ్ హ్మ్. అన్నమాట. ఓకే. అదెందుకంటే రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ నేను ఆ రిలేషన్‌షిప్‌కి ప్రయారిటీ ఇస్తున్నాను దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే. 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 అది అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది సార్. అది చాలా నైస్. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ షేర్ చేయాలనుకున్నాను నేను. థాంక్స్ అండి. యాహ్! థాంక్ యూ దట్స్ సార్. రియల్లీ నైస్ అండి. యాహ్! సో, ఐ మీన్ హ్యాపీ దట్ యూర్ యాక్చువల్లీ practically trying it in the life. That's the best way to actually see the value of the content. Otherwise, ఇందాకన్నట్టు నేను ఎక్సలెంట్ క్లాస్ చెప్పొచ్చు, బట్ ఐ కుడ్ బి a really bad in my living. So best way is to actually try out and live. అండ్ క్వెషన్స్ ఉంటే మీరు 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 చేస్తున్నట్టు అబ్సల్యూట్లీ ఇలా క్లారిఫై చేసుకుంటూ వెళ్ళడమే. దిస్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ ఆల్సో. నేను మా గణేష్ బగారియా గారని ఆయన దగ్గర అటెండ్ అయినప్పుడు కూడా ఇంతే. నేను ఏదైనా కంటెంట్ తీసుకునేవాడిని, గో అండ్ ట్రై ఇట్ ఇన్ ద రియల్ లైఫ్. ఏమైనా క్వెషన్స్ వస్తే కమ్ బ్యాక్ అండ్ ఆస్క్ క్వెషన్స్. సో దట్స్ ద బెస్ట్ వే టు లెర్న్ ద కంటెంట్ అండ్ ఇంప్రూవ్ అవర్ లివింగ్. యెస్ సార్. నైస్. ప్రాక్టీస్ చేసేటప్పుడే క్వెషన్స్ ఎక్కువ అవుతుంటాయి సార్ ఇంకా. అది యాహ్! యాహ్! ఇంతకుముందు ఇంతలో వచ్చాయి కరెక్ట్. గదా నాకు కూడా. అవును. అవును. కరెక్ట్. యాహ్! వెరీ నైస్ థాంక్ యూ అండి. సార్. రియల్లీ హ్యాపీ టు లిసన్ టు యువర్ ఎక్స్‌పీరియన్స్. ఓకే అండి. సో సో సెల్ఫ్‌లో ఈగో అనేది ఈ లోవర్ పార్ట్‌ని జనరల్లీ ఈవెన్ ట్రెడిషన్‌లో కూడా దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాస్ ఈగో. అంటే మనం ఒకవేళ ట్రెడిషన్‌ని కేర్‌ఫుల్‌గా అర్థం చేసుకుంటే ఆహ్, ఈ ఈ మన ఈగోని డ్రాప్ చేస్తే మనం మనలోనే దేవుడున్నాడు. ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం గదా మనము. సో, అది అది ఏం లేదు. దిస్ పార్ట్ ఈజ్ ఈగో. ఒకవేళ ఇది ఇఫ్ ఇట్ ఈస్ డ్రివెన్ బై ద న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఇప్పుడేంటంటే అస్తిత్వంలో ఆల్రెడీ హార్మనీ అంటే చాలా వరకు హార్మనీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు పెరగడానికి మనం ఏం చేయట్లేదు. జంతువులు ఒక జంతువుతోటి ఇంకో జంతువుతోటి కలిసిమెలిసి ఒక ఫారెస్ట్‌లో ఉండడానికి మనం ఏం చేయట్లేదు. అలానే వేరియస్ థింగ్స్ ఇన్ దిస్ అస్తిత్వం అండ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ హార్మనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్‌ని తీసేస్తే నేచర్ ఎంతో హార్మోనియస్‌గా ఉంటుంది. ఒక చెట్టు పెరుగుతది, మళ్ళీ సీడ్స్ వస్తాయి, మళ్ళీ అయి సాయిల్‌లో పడతాయి, మళ్ళీ చెట్టొస్తది. ఒక సైకిల్‌లో మంచి సైక్లిక్ ఆర్డర్‌లో నడుస్తా ఉంటది. సో, ఆల్ థట్ ఈస్ బికాజ్ దేర్ ఇస్ ఇంట్రికేట్ హార్మనీ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ అనేది జీవన్ విద్య యొక్క ప్రపోజల్ అన్నమాట. సో మనం ఆ హార్మనీతో అలైన్ అవ్వాలి అంటే మనం మన న్యాచురల్ యాక్సెప్టెన్స్‌ని యాక్సెస్ చేసి ఇది ఉంది మనందరిలోనూ ఉంది. కానీ మనం ఇది యాక్సెస్ చేయం. అది తడుతూ ఉంటది మనల్ని చెప్పేది కంటిన్యూయస్‌గా. బట్ ఏంటంటే మనం వేరియస్ కండిషనింగ్ వల్ల దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి మనకి ఇన్‌పుట్ వస్తున్నా సరే ఈథర్ సెన్సేషన్స్ వల్ల గానీ, కండిషనింగ్ వల్ల గానీ మనం ఆ ఇన్‌పుట్‌ని ఇగ్నోర్ చేసి వి క్రియేట్ అవర్ ఓన్ వరల్డ్, ఇమాజినరీ వరల్డ్. దాన్నే సో కాల్డ్ మాయా అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్‌తో యూజ్ చేస్తుంటారు ట్రెడిషన్‌లో. సో ఆ సో కాల్డ్ మాయా అనేది ఏం లేదు. ఇక్కడ మనం తయారు చేసుకున్న ఈ ప్రపంచం మన మన గ్లాస్ కాసిల్ ఇదే. ఇది 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 స్లోగా ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ కింద అలైన్ అయిపోతుంది. అలైన్ చేశాము అంటే మనం హార్మనీలో ఉంటాము. అంత సంతోషం వస్తుంది. దట్స్ ద ఓన్లీ వే టు పర్మనెంట్‌లీ అచీవ్ హ్యాపీనెస్ ఇన్ అవర్ సెల్ఫ్. మన సెల్ఫ్‌లో కంటిన్యూయస్ హ్యాపీనెస్ అచీవ్ చేయడము అనంటే, ఇప్పుడు మనం లైక్ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్‌తో రైట్ అండర్‌స్టాండింగ్ బిల్డ్ చేసుకోవడం అంటున్నాం గదా! సో, ఈ రైట్ అండర్‌స్టాండింగ్ అనేది మన న్యాచురల్ యాక్సెప్టెన్స్ మనకి ఇస్తుంది. మనలో ఉంది అది ఆల్రెడీ. అది రియలైజ్ అయ్యి దాని ప్రకారం మనం లైఫ్‌ని జీవించడం స్టార్ట్ చేస్తే దానికి కొంచెం ధైర్యం అవసరం ఉంటుంది. అంటే నన్ను నేను తక్కువ చేసుకుంటున్నానా ఇట్లాంటి డౌట్స్ రావచ్చు. సో, లేదు ఐయామ్ గోయింగ్ అకార్డింగ్ టు మై న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు లివ్ అవర్ లైఫ్ అని ట్రై చేస్తే దాని రిజల్ట్స్‌లో మనకి తెలుస్తుందనమాట. వావ్! దిస్ ఈస్ సో మచ్ మోర్ బెటర్ అండ్ బ్యూటిఫుల్ అని. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ ఈ ఈ ఈ లోవర్ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ యూజువల్లీ రెఫర్డ్ టు యాస్ అవర్. ఎందుకంటే నా కోరికలు, నేను అక్యుములేట్ చేసుకున్న కోరికలు, నా ఆలోచనలు ఎంతో వండర్‌ఫుల్‌గా నేను ఆలోచిస్తాను. అలానే నా ఆస్వాదనలు అండ్ నా టేస్ట్ నేనొక ఆహ్, నేనొక లెట్స్ సే
ఒక హాల్ని డిజైన్ చేశానంటే, ఒక ఫర్నిచర్ని డిజైన్ చేశానంటే అది ఎక్సలెంట్గా ఉంటుంది అనేది. ఇదంతా ఏంటంటే మై టేస్ట్స్, మై థాట్స్, మై డిజైర్స్. సో అవన్నీ ఉండొచ్చు, బట్ వెదర్ దే ఆర్ అలైన్డ్ విత్ ద న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆర్ నాట్ అనేది మనం చూసుకోవాల్సిన విషయం. వెన్ దే అలైన్, దెన్ అవర్ వాల్యూస్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఎనీవే, వాల్యూ గురించి మనం తర్వాత మాట్లాడదాం. వాట్ ఈస్ వాల్యూ అనే దాని గురించి. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎన్ ఇన్సైట్ ఇన్ టు ద సెల్ఫ్. వాట్ ఈస్ ద కామన్నెస్? మనందరిలోనే దేవుడు ఉన్నాడు, దేవుడు ఎక్కడో లేడు, అందరిలోనే ఉన్నాడు. ఇలా డిఫరెంట్ రెఫరెన్సెస్ ఉంటాయి మన లిటరేచర్లో. అన్ని రిలీజియన్స్లోనూ ఉంటుంది రెఫరెన్సెస్. అన్ని రిలీజియన్స్ పాయింట్ చేసేది కామన్ దానికి కూడా యాక్చువల్లీ ఇదే. సో వాట్ ఎవర్ ఈస్ కామన్ బిట్వీన్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ ఈస్ దిస్ పార్ట్, విచ్ ఈస్ ద ఇన్నేట్నెస్ పార్ట్ అన్నాం ప్రస్తుతానికి. దాని డెప్త్లోకి వెళ్ళి చదవాలి అంటే చాలా లిటరేచర్ ఉంటుంది, కానీ ప్రస్తుతానికి లెట్స్ కాల్ ద ఇన్నేట్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి అని ఎవరు సెకండ్ డే రోజు అడిగారు. నేను తర్వాత చెప్తానన్నాను. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే, ఇప్పుడు రెస్పెక్ట్ అంటే ఏంటండి? రైట్ ఇవాల్యుయేషన్ కదా. సో రెస్పెక్ట్ అంటేనే మనము నిన్న చూసాము, రైట్గా ఇవాల్యుయేట్ చేయడం. సో రైట్గా ఇవాల్యుయేట్ చేస్తే ఎదుటి మనిషిని మనం ఏమి ఇవాల్యుయేట్ చేస్తాం? ఫస్ట్ సెల్ఫ్ని ఇవాల్యుయేట్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ బాడీ. ఓకే, సెల్ఫ్ని ఇవాల్యుయేట్ చేస్తాం, నాట్ బాడీ. దట్స్ ద ఫస్ట్ ఇవాల్యుయేషన్ క్రైటీరియా. సెకండ్ థింగ్ ఏంటంటే, ఐ విల్ సీ దట్ నాకెంత పొటెన్షియల్ ఉందో ద అదర్ ఈజ్, అతనికి కూడా అంతే ఉంది. సో ద అదర్ ఈజ్ లైక్ మీ అని నేను గుర్తిస్తాను. సో సేమ్ థింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటండి? నా సెల్ఫ్ని నేను ఇవాల్యుయేట్ చేసుకోవడం. సో ఎప్పుడైతే నా సెల్ఫ్ని నేను ఇవాల్యుయేట్ చేసుకుంటానో, దెన్ ఐ విల్ సీ దాట్ ఓకే, నాలోను నా హ్యాపీనెస్ ఈజ్ మై గోల్. టు అచీవ్ ఇట్ ఐ నీడ్ రైట్ అండర్స్టాండింగ్. మనం 1, 2, 3 అని పెట్టుకున్నాం కదా. సో థర్డ్ థింగ్ ఈజ్ నాకు కూడా పొటెన్షియల్ ఉంది అది అచీవ్ చేయడానికి. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ నేను ప్రస్తుతం కొంచెం అచీవ్ చేశాను, ఐ వాంట్ టు ఇంప్రూవ్ ఆన్ ఇట్. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏమవుతుంది? నాకు కూడా పొటెన్షియల్ ఉంది టు బీ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ వాంట్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ అనే ఫీలింగే నా సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది అప్పుడు. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు ఎందుకు పనికిరావు అని అన్నారు అనుకోండి, లేదు నేను పనికొస్తాను, నాకు కూడా హ్యాపీగా ఉండాలని ఉంది, దానికి నాకు ఏం చేయాలో తెలుసు, నాకు కూడా పొటెన్షియల్ ఉంది అండ్ నేను దాని పట్ల వర్క్ చేస్తాను అనే భావన మనలో ఏదైతే ఉందో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో నన్ను నేను సరిగ్గా ఇవాల్యుయేట్ చేసుకుంటాం. అండ్ ఇందులో ఏంటి, దీనికి వేరే వాళ్ళు వచ్చి నాకు ఏదైనా చేస్తేనే సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరంలా, నేను నన్ను ఇవాల్యుయేట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ. సో ఎవరో వచ్చి నువ్వు చాలా బాగా ఎక్సలెంట్గా మాట్లాడుతున్నావనో, లేదా నువ్వు చాలా మంచోడివనో, నీ అంత మంచోడు లేడు అనో, అదంతా ఎవరో వచ్చి నాకు చెప్పాల్సిన అవసరం, ఐ మీన్ ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు. నా డిజైర్స్లో లోపాలు ఏంటో నాకు తెలుసు. నేను హెల్దీగా తింటానా, అన్హెల్దీగా తింటానా నాకు తెలుసు. అలానే నా ఆలోచన విధానాల్లో నా లోపాలు నాకు తెలుసు. అంటే నేను ఎక్కడెక్కడ బ్యాడ్గా ఆలోచిస్తాను, ఎక్కడెక్కడ ఈజీగా ట్రాప్లో పడుతూ ఉంటాను, ఎప్పుడెప్పుడు మంచిగా ఆలోచిస్తాను. ఐ హ్యావ్ ద ఫుల్ క్లారిటీ ఆఫ్ మై థాట్స్. అండ్ నా టేస్ట్స్లో కూడా నా వీక్నెసెస్, స్ట్రెంగ్త్స్ నాకు తెలుసు అనుకోండి. సో ఐ హ్యావ్ క్లారిటీ అబౌట్ మై సెల్ఫ్ అంటే ఇదే కదా. అండ్ ఐ ఆల్సో హ్యావ్ అన్ క్లారిటీ దట్ ఐ వాంట్ టు బి గైడెడ్ బై దిస్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. సో ఈ క్లారిటీ కూడా ఉంది. సో దిస్ హోల్ ఇవాల్యుయేషన్, ఇఫ్ ఐ హ్యావ్ దిస్ ఫుల్ పిక్చర్ అబౌట్ మై ఓన్ సెల్ఫ్, then that feeling is self respect. వేరే వాళ్ళు ఇచ్చే దాని మీద డిపెండెన్సీ ఇంకేం లేదు నాకు. ఎవరైనా వచ్చి మంచిగా బిహేవ్ చేస్తే ఐఎమ్ హ్యాపీ, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ అలా అని వేరే వాళ్ళు వచ్చి బ్యాడ్గా బిహేవ్ చేసినా నేనేమి హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వెన్ ఐ హ్యావ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్, మై హ్యాపీనెస్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి అవుట్ సైడ్ ఎనీమోర్. మై హ్యాపీనెస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మై న్యాచురల్ యాక్సెప్టెన్స్. సో ఒక హ్యాపీ స్టేట్ ఇందులో ఫామ్ చేసుకోగలిగితే, ఐ కెన్ కంటిన్యూ టు బీ ఇన్ దట్ స్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అదర్స్ బిహేవియర్. సో that state, when I achieve it, I mean that evaluation of my whole self is called self-respect. కాకపోతే ప్రస్తుతం మనం ఎలా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎలా బయట వాడుక భాషలో ఎలా యూజ్ చేస్తామంటే, నేను అసలు తగ్గాల్సిన అవసరం లేదు, ఎదుటి మనిషి తగ్గుతాడు, ఆర్ ఇట్లా దట్స్ హౌ వి యూజ్ ఇట్. బట్ truly speaking,
అండ్ అండ్ నేను వేరే వాళ్ళతో క్లియర్ చేసుకోవడం ఇష్యూ అనేది వాళ్ళ కోసం కాదండి. నా స్వార్థం. ఎందుకంటే నేను కంఫర్టబుల్‌గా ఉండడానికి నేనిది అది క్లియర్ చేసేసుకుంటే అయిపోతది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, నేను సేమ్ నా ఫ్రెండ్ స్టోరీ చెప్పాను కదా! పర్స్ స్టోరీ. వాడికి హాయ్ చెప్తే వాడు హాయ్ చెప్పలేదు. అని ఎళ్లి అడిగాను కదా! అలానే ఒకసారి 2 మంత్స్ తర్వాత, 3 మంత్స్ తర్వాతో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ప్రొఫెసర్ ఎదురొచ్చారు. పాపం ఆయన మెట్లెక్కుతున్నారు. నేను మెట్లు దిగుతున్నాను. మిస్ అయ్యే ఛాన్సే లేదు. మా ఫ్రెండ్ అంటే మిస్ అయ్యాడేమో, చూడలేదేమో, దూరంగానే హాయ్ చెప్పాను కాబట్టి, ఈ ప్రొఫెసర్ ఏమో కింద నుంచి మెట్లెక్కుతున్నా, నేను పైనుంచి దిగుతున్నా. గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారు గానీ, ఏం ఆన్సర్ ఇవ్వలే. అలా సైలెంట్‌గా ఎళ్ళిపోయారు. ఇదేంటి, నేనేమన్నా తప్పు చేశానా? ఎందుకు ఈయన అసలిలా మామూలుగా గుడ్ మార్నింగ్ అందరూ అలా ఫ్లోలో చెప్పేసుకుంటూ ఎళ్ళిపోతారు గదా! ఈయన అసలేంటి ఏం మాట్లాడకుండా ఎళ్ళిపోయారని కొంచెం సేపు ఆహ్, డిస్టర్బెన్స్‌లా ఫీల్ అయ్యాను. నేనెప్పుడైనా ఏమన్నా ఈయనతో క్లాసుల్లో అది మిస్‌బిహేవ్ చేశానా? ఈయనకేమైనా కోపమొచ్చిందా నా మీద? ఇట్లా ఆలోచిస్తున్నాను. తర్వాత ఆహ్, సరే ఎందుకు ఈ డిస్టర్బెన్స్ నాకు అని నా స్వార్థంతోటి అంటే నాకు ఈ డిస్టర్బెన్స్ వద్దు. నాకు కంఫర్ట్ కావాలి అని సార్ రూమ్‌లో కూర్చొనుంటే ఆయన రూమ్‌లో ఎళ్లి నాక్ చేసి, "సార్ ఇందాక మీరు మెట్లెక్కేటప్పుడు నేను మిమ్మల్ని విష్ చేశాను సార్. సార్ నేను ఏమైనా తప్పు చేశానా ఎప్పుడైనా?" అని ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేవు నాకు. బట్ ఐ ఆస్క్డ్ హిమ్, "సార్ నన్ను ఎప్పుడైనా తప్పు చేసుంటే క్షమించండి సార్. ఐ రియల్లీ డిడ్ంట్ మీన్ టు. ఇందాక మిమ్మల్ని విష్ చేస్తే మీరు ఎదురు విష్ చేయలేదు. ఇఫ్ ఐ మేడ్ ఎనీ మిస్టేక్ ఐయామ్ సారీ సార్" అని చెప్పాను. ఆయన లేదు 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 నేను చూడలేదని అని అన్నారు. కానీ తర్వాత తెలిసిందేంటంటే హి వాస్ గోయింగ్ త్రూ ఎ డైవర్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. పాపం ఆయన ఎంతో ప్రాబ్లమ్స్‌లో ఉండి నాకు ఆహ్, ఆహ్, యూ నో ఆహ్, చె నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదని నేను నేను ఫీల్ అయ్యి, ఆ డిస్టర్బెన్స్ కంటిన్యూ చేయకుండా అట్‌లీస్ట్ నేను అది క్లారిఫై అయితే చేసేసుకున్నా. పాపం ఆయనెళ్లి నేనేం నాకు అసలేమీ లేదు. నేనెళ్లి సారీ చెప్పాను. సార్ నా సైడ్ నుంచి ఏమైనా తప్పుంటే క్షమించండి. నేను ఇందాక విష్ చేస్తే మీరు అంటే కొంచెం కోపంగా చూస్తున్నట్టు అనిపించింది. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై అని చెప్పేసాను. సో, హి ఆల్సో సెడ్ నో, నో, నో అదేం లేదు. యూ ఆర్ ఫైన్ అన్నాడు. ఇంకా నేనెక్కువ పోక్ చేయలేదు. ఆయనకి ఫైన్ అన్నారు కాబట్టి నేనొచ్చాను. నా సైడ్ నుంచి తప్పేం లేదులే హమ్మయ్య! అనుకుని ఆహ్, వెళ్ళిపోయాను. బట్ పాపం హి వాస్ గోయింగ్ త్రూ ఎ వెరీ బ్యాడ్ సిట్యుయేషన్ ఇన్ హిస్ ఇన్ హిస్ హౌస్. సో, అందుకని ఆయన వేరే వాళ్ళకి విష్ చేసే మూడ్‌లో కూడా లేరు పాపం. సో, దట్స్ ద రీజన్. సో, ఇలా ఏంటంటే ఆహ్, స్వార్థం గురించి మాట్లాడుతున్నాను గదా! సో, ఇది మంచి స్వార్థం ఇది. అంటే నా హ్యాపీనెస్ కోసం క్లారిఫై చేసుకున్నాం. రిలేషన్‌షిప్‌ని సెటిల్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నాను. సో, దట్స్ హౌ ఇట్స్ ఆల్వేస్ హెల్ప్స్ అస్ ఇన్ ద లాంగ్ రన్ అండి. ఓకే. ఎనీ అదర్ క్వెషన్స్ అండి? ఇఫ్ నాట్ వి విల్ గో ఇంటూ ద నెక్స్ట్ ఫీలింగ్. మనం 9 ఫీలింగ్స్ మాట్లాడుకుంటున్నాం గదా! సో, ఇందులో ట్రస్ట్, రెస్పెక్ట్, యాహ్! సో, మనం ఇవాళ ఆల్రెడీ ట్రస్ట్ గురించి చూసాము. రెస్పెక్ట్ గురించి చూసాము. సో, స్నేహం. సో, స్నేహము అంటే బట్ బిఫోర్ గోయింగ్ ఇంటూ దట్ ఎనీ అదర్ క్వెషన్స్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్ అండి? సో, నథింగ్ ఎల్స్ చాట్ వినాలి. ఓకే. ఓకే. సో, స్నేహము అంటే ఇట్స్ ద ఫీలింగ్ థట్ నా మనిషి అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్నేహము అంటారండి. సో, ద ఫీలింగ్ థట్ ద అదర్ ఈజ్ టెక్నికల్ డెఫినిషన్ చెప్తా ఉండండి. ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్. The other is my relative. So the feeling of being related to the other. అంటే ఇప్పుడు ఈ ఫీలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరితోనూ రాదు గదండీ. ఆహ్, అంటే జనరల్‌గా నేను చూస్తున్న సమాజంలో లెట్స్ సే సేమ్ కాస్ట్ వాళ్ళు అంటే మనవాడు అనుకుంటాం. లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనవాడు అనుకుంటాం. మన చుట్టాల్లో ఉంటే మనవాడు అనుకుంటాం. లేదా సేమ్ రిలిజియన్ వాడైతే మనవాడు అనుకుంటాం. అంతేగాని అందరి పట్ల అయితే మనకి ఈ ఈ ఫీలింగ్ ఉండదు గదా! ఉండదు అంటే జనరల్లీ ఉండదు. కానీ దేర్ ఈస్ నథింగ్ రియల్లీ స్టాపింగ్ అస్ ఫ్రమ్ హావింగ్ దిస్ ఫీలింగ్.
ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ రిలేటెడ్. మనం ఫస్ట్‌లోనే చెప్పిన దాంట్లో ఇఫ్ యూ రిమెంబర్ దేర్ ఈస్ ఆల్రెడీ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఆహ్, ఎవ్రీ 2 హ్యూమన్ బీయింగ్స్. కానీ మనం గోడలు పెట్టుకుంటాం. రకరకాల గోడలు, కాస్ట్ అనే గోడ, రిలీజన్ అనే గోడ, కలర్ అనే గోడ, జెండర్ అనే గోడ, అట్లా డిఫరెంట్ బ్యారియర్స్ మనం పెట్టుకుని మనకి ఈ ఫీలింగ్ కలగదు అందరి పట్ల. బట్ ఇన్ రియాలిటీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీ అదర్ హ్యూమన్ బీయింగ్. ఈవెన్ ఇండియాలోనే కాదు, ఈవెన్ అమెరికాలో అయినా సరే. సో అమెరికా అతనైనా సరే, ఇండియా అతనైనా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అయినా ఎవరైనా సరే సాటి మనిషి అంతే. మనం అందుకే కదా ఇప్పుడు ఏదైనా లైక్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ఎక్కడైనా ఏదైనా బ్యాడ్ థింగ్ జరిగితే, ఎర్త్‌క్వేక్ వచ్చిందనో ఎవరైనా, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాజా, ఇజ్రాయెల్‌లో పాపం చాలా మంది చనిపోతున్నారు అనో, సో వి ఆల్సో ఫీల్ బ్యాడ్, రైట్? బికాస్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఆ రిలేషన్ ఉంది. ఇంట్రిన్సికలీ దెర్ ఇస్ రిలేషన్ బిట్వీన్ విత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్ అనేది, అండ్ ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో మన మెచ్యూరిటీ ఆర్ మన రైట్ అండర్స్టాండింగ్ పెరిగే కొద్దీ ఎక్కువ మందితో కలుగుతుంది ఫీలింగ్. ద ఫీలింగ్ ఆఫ్ ఎఫెక్షన్ అనేది. సో ప్రస్తుతానికి జస్ట్ లిమిటెడ్ టు మై ఫ్యామిలీ అనుకోండి. నా పేరెంట్స్, నా బ్రదర్, నా వైఫ్, నా పిల్లలు అంతవరకే కలుగుతుంది అనుకోండి. స్లోగా మన రైట్ అండర్స్టాండింగ్ పెరిగే కొద్దీ, మన కండిషనింగ్ డ్రాప్ అయ్యే కొద్దీ వీ విల్ ఫీల్ రిలేటెడ్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. దట్స్ ఆల్సో కాల్డ్, అదే మన వైభవం స్ప్రెడ్ అవ్వడం అంటారు. అంటే రైట్ అండర్స్టాండింగ్ పెరిగే కొద్దీ యూ కెన్ రిలేట్ టు మోర్ పీపుల్. దట్స్ దానికి టెక్నికల్ టర్మ్ కూడా ఉందండి, వైభవం అనేది. అంటే మీ కాంపిటెన్స్ పెరిగే కొద్దీ యూ కెన్ రిలేట్ టు మోర్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఓకే, దెన్ మమత. సో మమత అనేది ఏంటంటే ద ఫీలింగ్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ అదర్స్ బాడీ. అంటే అదర్స్ బాడీని నర్చర్ చేసే, పోషణ, సంరక్షణ, సదుపయోగము నా బాధ్యత అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో దానికి మమత అనే పేరు ఇచ్చారు. ద ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అదర్స్ బాడీ. అంటే ఇది ఎక్కువ మదర్స్లో ఉంటుంది కాబట్టి మమత అనే వర్డ్లోంచి వచ్చి ఉండొచ్చు. బట్ ఎనీబడి, ఇట్ డజంట్ హ్యావ్ టు బి మనకి పుట్టిన పిల్లలకే ఈ ఫీలింగ్ ఉండాలని కూడా రూల్ ఏం లేదు. మీరు యూ కెన్ ఫీల్ ఈ మమత అనే భావము ఎవరైనా సరే, మనం లెట్స్ సే వాళ్ళ బాడీ పాపం బాగోలేదు, నర్చర్ చేయాలి అనే నా బాధ్యత నేను కలిగినప్పుడు ఆ ఫీలింగ్ని మనకి మమత ఫీలింగ్ ఉంది అని చెప్పొచ్చు. సో మనం చూస్తుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే చాలామంది పిల్లలకి భోజనాలు పెట్టడం కానీ, అనాథలకు కానీ, అదంతా కూడా ఫీలింగ్ ఆఫ్ మమతే కదా. వాళ్ళ బాధ్యత మనం తీసుకుంటున్నట్టు, ఎవరైతే ఫీడ్ చేస్తున్నారో ఆ మనిషి తీసుకుంటున్నారు కాబట్టి ఆ మనిషి లైక్ దే ఆర్ డెమాన్స్ట్రేటింగ్ ద ఫీలింగ్ ఆఫ్ మమత ఇన్ దేర్ లైఫ్స్. అలానే ఈ వాత్సల్యము అంటేనేమో ద ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అదర్స్ సెల్ఫ్. సో ఎదుటి మనిషి సెల్ఫ్ యొక్క బాధ్యత ఫీల్ అవడాన్ని వాత్సల్యం అంటారు. ఎదుటి మనిషి బాడీ యొక్క బాధ్యత నాది అనుకోవడాన్ని మమత అన్నారు. సో ఈ మమత వాత్సల్యము అనేది ఎక్కువ మనం పేరెంటింగ్లో చూస్తాం కదా. సో కిడ్స్ని చిన్నప్పటి నుంచి పోషణ చేసి, సంరక్షణ చేసి, వాళ్ళ బాడీని ఎంత కేర్ తీసుకుంటామో వాళ్ళ సెల్ఫ్కి గైడెన్స్ ఇవ్వడానికి కూడా మనం అంతే ఎఫర్ట్ పెడుతూ ఉంటాం. సో వాళ్ళకి మంచి ఏది చెడు ఏది అని చెప్పాలి, వాళ్ళని రైట్ మార్గంలో రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేయాలి, వాళ్ళ అండర్స్టాండింగ్ బిల్డ్ చేయాలి. ఇదంతా మనం ఎప్పుడు చూస్తుంటాం. సో ఇందులో ఒక పాయింట్ చెప్పాల్సింది ఉంది. సో డిసిప్లిన్కి సెల్ఫ్ డిసిప్లిన్కి డిఫరెన్స్ అనేది. ఇప్పుడు దాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? స్నేహము, మమత, వాత్సల్యం గురించి. ఓ, వినయ్ గారు ఉన్నారు, ఆయన క్వశ్చన్ అడగట్లేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. సార్ నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యి ఇవాళ ఐ హ్యాడ్ టు డ్రాప్ మై బ్రదర్ ఇన్ లా.
ఓకే. ఓకే. నో పర్లేదు. was at home after ఊరికే drop. ఊరికే క్వెషన్స్ లేవేంటబ్బా సైలెంట్‌గా ఉంది అని చూస్తున్నా. మీరైతే ఇమ్మీడియేట్‌గా ఏదో క్వెషన్ అడుగుతారు కదా! సో, అంటే ఇది బట్ ఎనీవే అన్లైక్ రెస్పెక్ట్, స్నేహ, మమత అండ్ వాత్సల్య ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. దే యాహ్! పారామీటర్స్ ఆర్ వెరీ ఫిజికల్ ఇన్ దేర్, అంటే వెరీ క్లియర్ పారామీటర్స్ ఉన్నాయి దానికి. రెస్పెక్ట్ అన్ని మాత్రం మనకి సెల్ఫ్ అండ్ బాడీ బాగా అర్థమైపోయింది. ఇప్పుడు మిగతా ఫీలింగ్స్ అన్నీ ఈజీగా టక్ అర్థమైపోతాయి. ఎందుకంటే దిస్ ఈజ్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అదర్స్ బాడీ. దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అదర్స్ సెల్ఫ్. సో, అట్లా సెల్ఫ్‌ని, బాడీని డిఫరెన్షియేట్ చేస్తే మిగతా ఫీలింగ్స్ అన్నీ ఈజీగా దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అవును అవును సార్, అవును సార్. అంటే అంటే ఈ నామన్క్లేచర్ అంటే జీవన్ విద్యలో వాట్ అండర్స్టాండింగ్ ఇస్ ద నామన్క్లేచర్. మీరు టాక్సానమీ చెప్తున్నారు బేసికల్ గా. అదే నామన్క్లేచర్ ఇన్ సెన్స్ దట్ ఈ పేరుకి ఇది అన్నది. బికాస్ అంటే ఇవన్నీ మనం డే టు డే లైఫ్ లో చూసే ఫీలింగ్సే కదా, ఇవేమి వాడతాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే జీవన్ విద్య ఒక డెఫినేషన్, మనకి ఇన్బిల్ట్ డెఫినేషన్ ఏదైతే ఉందో అవి చాలా వరకు మ్యాచ్ అవుతున్నాయి ఈ పర్టికులర్ వాటిలో. రెస్పెక్ట్ ట్రస్ట్ లో అయితే కనుక అసలు మీరు చెప్పేది బ్లాక్ అయితే మాది వైట్, మీరు చెప్పేది వైట్ అయితే మాది బ్లాక్, ఆ స్టోరీ నచ్చింది. సో ట్రస్ట్, రెస్పెక్ట్ వాటిల్లో అందుకని అక్కడ కొన్ని దెబ్బలు తిని ఉన్నాం కాబట్టి ఆ దెబ్బల వల్ల ఆల్రెడీ మేము కొంచెం బ్యాగేజ్ ఉంది బాగా. వేరస్ స్నేహ, మమత, వాత్సల్యంలో ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ వెరీ పేరెంటల్ qualities that we experience, and most of these are positive feelings that we have general గా, unless ట్రస్ట్, రెస్పెక్ట్ కూడా పాజిటివే. కాకపోతే అందుకే అన్నాను, ఇవి ఏంటంటే ఫౌండేషనల్ ఫీలింగ్స్. ఇవి ప్రతి రిలేషన్షిప్ మధ్యలో ఇవి క్రిటికల్. ఇవి ఎక్కువ ఈ నెక్స్ట్ 3 ఫీలింగ్స్ ఎక్కువ ఫ్యామిలీలో కనిపిస్తాయి. ఓకే, స్నేహము, మమత, వాత్సల్యం. తర్వాత ఈ శ్రద్ధ, గౌరవం, కృతజ్ఞత, ప్రేమ అనేవి ఇంకా ఎక్కువ ఇంకో పెద్ద మన స్కోప్ పెంచుకుంటూ వెళ్తే ఇది అప్పుడు ఇంకో కొంచెం ఏంటంటే కొంచెం సొసైటీలో ఎక్కువ కనిపిస్తాయి. అంటే ఈవెన్ మన ఫ్యామిలీకి బయటికి వెళ్ళినప్పుడు ఈ మిగతా ఫీలింగ్స్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ఫస్ట్ 2 ఏమో బాగా క్లోజ్. స్నేహ ఇస్ లైక్ సంథింగ్ లైక్ యూనివర్సల్ బ్రదర్హుడ్ కదా మీరు చెప్తుంది. అంటే అదే అన్నాను కదా, ఫీలింగ్ ఉంది, దానికి ఏమైనా పేరు పెట్టండి. యూనివర్సల్ బ్రదర్హుడ్ అనండి, వసుదైవ కుటుంబం అనండి, ఏమైనా పేరు పెట్టండి దాన్ని. స్నేహ అంటే మన ఫ్రెండ్షిప్ లా కాకుండా that was my thought that was running. Then I was driving and ఏంటంటే ఫ్యామిలీ, సో హార్మనీ ఇన్ ఫ్యామిలీ అనగానే మనకి ఫస్ట్ మన ఫ్యామిలీ గుర్తొస్తుంది. కానీ యాక్చువల్లీ ఫ్యామిలీ టు వరల్డ్ ఫ్యామిలీ అన్నమాట. దట్స్ వాట్ జీవన్ విద్యలో ఉంటుంది. సో ఇవన్నీ డెమాన్స్ట్రేషన్‌కి, ఈ అన్ని ఫీలింగ్స్ డెమాన్స్ట్రేట్ చేయడానికి ఫస్ట్ లాబొరేటరీ ఈజ్ అవర్ ఓన్ ఫ్యామిలీ. ఈ ల్యాబ్‌లో మన ఫీలింగ్స్‌ని స్ట్రెంథెన్ చేసుకొని దెన్ యూ గో అండ్ డెమాన్స్ట్రేట్ ఇన్ ద వరల్డ్ ఫ్యామిలీ ది సేమ్ సెట్ ఆఫ్ ఫీలింగ్స్. ఇంటికెళ్ళి రచ్చగలవడం లాంటిది అనుకో. అనుకోండి. ఎస్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ లేకపోతే లెట్స్ గో టు ద డిసిప్లిన్ టాపిక్. సో డిసిప్లిన్‌లో ఏంటంటే ఫస్ట్ అంటే మామూలుగా వెన్ సంబడీ కిడ్ ఈజ్ లెర్నింగ్, సో ఫస్ట్ అనుసరణ అనేది ఉంటుందంటండి. అనుసరణ, తెలుగు తప్పులు ఉండొచ్చు, ప్లీజ్ క్షమించండి. తర్వాత అనుకరణ, తర్వాత అనుశాసన, తర్వాత అనుశాసన. సో ఇదేంటంటే మనం చేసింది ఎగ్జాక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు ఫస్ట్ కాపీ చేస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఎలా అయితే వెనకాల చేతులు పెట్టుకుని నడుస్తారో సేమ్ అలానే మావాడు చిన్నగా ఉన్నప్పుడు 1-2 ఇయర్స్ ఉన్నప్పుడు అట్లా ఇమిటేట్ చేసేవాడు. అలానే లెట్స్ సే మనం చెప్పులు ఎలా విడుస్తామో అలానే విడుస్తారు. లేదా సోఫాలో మనం ఎలా కూర్చుంటామో వాళ్ళు అలానే కూర్చోవడం. సో అట్లా ఫస్ట్ అనుసరిస్తారు. యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టడం చేస్తారు. తర్వాత అనుకరిస్తారు. అంటే కొంచెం వాళ్ళ ఓన్ మోడిఫికేషన్స్ చేస్తారు. సేమ్ థింగ్ చేస్తారు. వాళ్ళ ఓన్ స్టైల్‌ని గాని, వాళ్ళ ఓన్ మోడిఫికేషన్స్ తీసుకొచ్చి సో ఇన్ దేర్ ఓన్ వే చేస్తారు కొంచెం.
ఆ తర్వాత అనుశాసన అంటేనేమో మనం ఎంతో కష్టపడి వాళ్ళకి మన వాల్యూ సిస్టమ్‌ని పాస్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే పొద్దున్నే లేసి బ్రష్ చేయండి, స్నానం చేయండి, ఫ్రెష్ అప్ అవ్వండి. తర్వాత హోంవర్క్ ఏ రోజుది ఆ రోజు చేసుకోండి. లేదా టీచర్ చెప్పింది శ్రద్ధగా వినండి. పేరెంట్స్ మాటకి కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వినండి చెప్పేది. ఇట్లా మనం ఏంటంటే వాళ్ళని ఒక డిసిప్లిన్‌లో పెట్టే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఈ డిసిప్లిన్ అనుశాసన వైపెళ్ళాలంటే ఎడ్యుకేషన్ గావాలి. అంటే ఏదైతే మనం చెప్పామో అవి వాళ్ళంతట వాళ్ళు వాలిడేట్ చేసుకొని, యెస్ మా డ్యాడీ గాని, మా మమ్మీ గాని, మా టీచర్ గాని ఎవరో చెప్పింది కరెక్టే అని వాళ్ళు ఎప్పుడైతే వాలిడేట్ చేసుకుంటారో, ఆ వాలిడేషన్ ప్రాసెస్‌ని ఎడ్యుకేషన్ అంటే, దెన్ దట్ డిసిప్లిన్ విల్ టర్న్ ఇంటూ ఎ సెల్ఫ్ డిసిప్లిన్. ఓకే. ఈ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది మిస్ అయితే గనక ఇట్ కెన్ గో ఇన్ ఎనీ డైరెక్షన్. సో, డిసిప్లిన్‌తో స్టార్ట్ అయ్యి సడెన్‌గా వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ ఇన్‌పుట్స్ వచ్చినప్పుడు అండ్ వాళ్ళకి ఎందుకు నేను అది చేస్తున్నానో తెలియనప్పుడు లెట్స్ సే ఒక పనుంది. అది మనం ఒక విధంగా ట్రైన్ చేసాం 15 ఏళ్ల వరకు ఆర్ 16 ఏళ్ల వరకు. తర్వాత వాళ్ళు బయటికెళ్లారు. బయటికెళ్ళినప్పుడు దెన్ దే హావ్ వేరియస్ అదర్ ఆప్షన్స్. ఎందుకంటే అందరూ ఒకేలాగా పెరగరు గదా! సో, ఎవరిళ్ళల్లో వాళ్ళు పెరిగారు. వాళ్ళ పేరెంట్స్ నుంచి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక రకంగా థాట్ ప్రాసెస్ గాని, ఒక వాల్యూ సిస్టమ్‌ని గాని తీసుకొని బయటికెళ్తాం. బయటికెళ్ళిన తర్వాత 100 రకాల వాళ్ళని చూస్తారు. అరే! వీడేంటి ఇలా చేస్తున్నాడు? తనేంటి అలా చేస్తుంది? అలా చూసినప్పుడు ఒక క్లారిటీ లేదనుకోండి. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? ఈ విధంగానే ఎందుకు చేస్తున్నాను? ఇంకా వేరే విధంగా చేయట్లేదు ఎందుకు అని. దెన్ ఇక్కడ ఏమవుతదంటే ఇట్ బికమ్స్ ఒక ఆహ్, లెట్స్ సే రెబెల్‌లో దాని ఎగ్జాక్ట్ వర్డ్ చూస్తాను. కాన్ఫ్లిక్ట్. అంటే కైండ్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ వచ్చి వాళ్ళకి క్లారిటీ లేదు. సో, కాన్‌ఫ్లిక్ట్ లాగా వచ్చి దెన్ ఇట్ లీడ్స్ టు డిసగ్రీమెంట్స్, కాన్‌ఫ్లిక్ట్స్ అండ్ దెన్ ఫైట్స్ అండ్ ఇట్ కెన్ లీడ్స్ టు ఏదైనా జరగొచ్చు. ఇట్ కెన్ గో ఆల్ ద వే అప్ టు పెద్ద సమాజం లెవెల్‌లో తీసుకుంటే ఇట్ కెన్ లీడ్ అప్ టు వార్ ఆల్సో. రైట్. సో, అట్లా ఏంటంటే మనం చేసే పని ఎందుకు చేస్తున్నామో మనకు తెలియనప్పుడు దెన్ there is no certainty in what it will lead to. ఇప్పుడు సో లక్కీలీ మనం పెట్టిన వాల్యూ సిస్టమ్ మంచిది అయ్యుండి అండ్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్ దెన్ ద చైల్డ్ మే బై ఫ్లూక్ యునో బీ డూయింగ్ ఫైన్. కానీ there is a very good chance that when somebody questions, suppose for example, let's say కాలేజ్‌కెళ్ళిన తర్వాత ఒక కామన్‌గా జరిగే థింగ్. సో, రోజు పొద్దున్నే స్నానం చేయడం అలవాటు ఒక పిల్లోడికి. వాళ్ళ పేరెంట్స్ అలా ట్రైన్ చేశారు. వీడు హాస్టల్‌కెళ్ళాడు. అందరూ ఎవరు స్నానం చేయట్లేదు. పొద్దున్నే లేసి ఫస్ట్ క్లాసులకెళ్ళిపోతున్నారు. తర్వాత ఎప్పుడో వచ్చి రాత్రిపూట స్నానం చేస్తున్నారనుకోండి. ఇప్పుడు వీడికి డౌటొస్తుంది. నేనొక్కడినే ఎందుకు స్నానం చేస్తున్నాను పొద్దున్నే లేసి? అందరూ వేరేలా చేస్తున్నారు గదా! దానికి వాడి దగ్గర ఆన్సర్ లేదనుకోండి. ఎందుకు చేయాలి పొద్దున్నే లెగిసి అన్నదానికి. దెన్ న్యాచురల్లీ దట్ సో కాల్డ్ ఆహ్, డిసిప్లిన్ ఏదైతే ఇంబైబ్ చేశారో, దెన్ దట్స్ అండర్ క్వెషన్. ఇట్ కెన్ బి షేకెన్ అండ్ ఇట్ కెన్ డ్రాప్ అండ్ ఐ మీన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దేర్ ఇస్ నో గ్యారంటీ దేర్. అదే ఇఫ్ దట్ పర్సన్ హస్ గాన్ త్రూ నాట్ జస్ట్ డిసిప్లిన్ బట్ ఆల్సో ఎ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషను అంటే బేసికల్లీ అండర్‌స్టాండింగ్ ఆఫ్ వై ఐ యామ్ డూయింగ్ సంథింగ్ ద వే ఐ యామ్ డూయింగ్. సో, ఆ అండర్‌స్టాండింగ్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో రైట్ అండర్‌స్టాండింగ్, దెన్ దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. దెన్ ఇట్ విల్ స్టే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఇంకెవరు చెప్పక్కర్లేదు గూడా. ఎవరు ఫోర్స్ చేసి దే డోంట్ హావ్ టు డూ. ఇప్పుడు 40 ఇయర్స్ వచ్చినా సరే ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించాల్సొస్తది చాలా మందికి. ఇది చేయకు, అది చేయకు, నీ ఫ్యామిలీని చూసుకో, తగలేకు, డబ్బులు అక్కడ, ఇక్కడ ఇలాంటియన్నీ చాలా 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 మందికి చెప్పాల్సొస్తూ ఉంటుంది గదా! ఎందుకు? బికాస్ ఆఫ్ ద లాక్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ అండ్ మేబీ లాక్ ఆఫ్ డిసిప్లిన్ ఆల్సో ఇన్ ద ఫస్ట్ ప్లేస్. బట్ సో 40 ఇయర్స్ ఇది వచ్చే ఇది జీవన విద్య చేయాల్సొస్తుంది సార్. సారీ మళ్ళీ చెప్పండి ఒకసారి. 40 ఇయర్స్ వచ్చిన జీవన విద్య చేయాల్సొస్తుంది. గ్రౌండింగ్ సరిగ్గా అవ్వక. దట్స్ ఓకే. దాన్నేం తప్పులేదు గానీ, నేననేది ఇప్పుడు ఐ హావ్ సో మెనీ పీపుల్ ఇన్ మై ఓన్ సర్కిల్ హూ ఆర్ లైక్ బేసిక్ థింగ్స్ అంటే లైక్ ఈవెన్ మనీ మేనేజ్‌మెంట్ కూడా
అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్‌ల్లోకెళ్ళి డబ్బులు పోగొట్టుకోవడాలు ఇలాంటివి జరుగుతున్నాయి కదా! సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ. వై ఈస్ ఇట్ హ్యాపెనింగ్? అంత వల్నరబుల్‌గా ఎందుకున్నారు? సో అంటే ఇది ఏవైతే మా పేరెంట్స్ నేర్పించారో, ఎందుకు నేర్పించారో నాకు తెలీదు. పక్కనోడొచ్చాడు, "అరే! ల్యాప్‌టాప్ ఓపెన్ చెయ్యి, కొంచెం గేమ్ ఆడు, నీకు ఎక్కువ డబ్బులొచ్చేస్తాయి" అనంగానే చలోమని పరిగెట్టాం. అంతేగాని హార్డ్ వర్క్ చేస్తే తప్ప మనకి రావు. వచ్చిన యూనో ఆర్ అలాంటి ఫ్రీ మనీ వద్దు మనకి. ఆర్ అలాంటి మనీతో అలాంటి అసలు దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్ అనేది గాని, ఇలాంటి ఒక అండర్‌స్టాండింగ్ లేనప్పుడు వెన్ దేర్ ఇస్ నో రైట్ అండర్‌స్టాండింగ్, then naturally it can lead to anything. అంటే my work involves a lot of conversation with students and parents. I work with the education in sector. Okay. Then I have been working in the education sector for over this is my 28th year now. Nice. So నేను అంటే 28 years ago when we would call a parent to tell him about how the child misbehaved in the class, the parent's attitude versus when we call a parent now to tell how the child misbehaved in the class, attitude is so different. Yeah. సో మీకు చెప్తే నాకు అర్థమవుతుంది, ఎందుకంటే there is no flow of information or discipline or discipline or instructions happening to the child now. Child comes to the closed house, he opens his own lock, he enters it, then he spends his time, parents come, parents go. అవ్వట్లేదు అది ఎక్కువ. ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్, ట్రాన్స్మిషన్ ఆఫ్ విజ్డమ్ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా లేరు చెప్పడానికి అరే తప్పురా మంచిరా అని చెప్పి. ఐ థింక్ ఐ గెట్ వాట్ యుర్ సేయింగ్. లేదండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. IIIT హైదరాబాద్లో మెస్ ఉంటుంది కదా, లంచ్ చేయడానికి, డిన్నర్ కానీ లంచ్ కానీ, లంచ్ ఎవరి ప్లేట్ వాళ్ళకి అడుక్కోవాలి అని ఇంట్రడ్యూస్ చేశారు. దానికి మంచి సిస్టమ్ సెటప్ చేశారు. బోల్డ్ అన్ని సింకులు ఉంటాయి, బోల్డ్ అన్ని డిష్ వాషింగ్ సోపులు ఉంటాయి, బోల్డ్ అన్ని స్క్రబ్లు ఉంటాయి. ఎవరు లంచ్ చేయగానే తర్వాత వెళ్ళి వేస్ట్ ఫుడ్ అంతా ఒక దాంట్లో పడేసి వాళ్ళ ప్లేట్ కడగాలి, నీట్గా అక్కడ ఒక ర్యాక్లో పెట్టేయాలి. ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. చేసినప్పుడు బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ వాజ్ నాట్ ఫ్రమ్ స్టూడెంట్స్ నుంచి కాదు రెసిస్టెన్స్ వచ్చింది. నీకు ₹1,00,000 ఫీజు కడుతున్నాం మేము సెమిస్టర్కి, నువ్వు మా వాడితో ప్లేట్ కడిగిస్తావా అని పేరెంట్స్ వచ్చారు ఫస్ట్. అంటే అదే బేసికలీ ఆ యాక్ట్‌లో ఆ కిడ్ ఏం నేర్చుకుంటున్నాడు, శ్రమ యొక్క విలువ గాని, సో అండ్ ద సో కాల్డ్ హ్యూమిలిటీ గాని, నేను IITలో చదివినంత మాత్రం నేను ఎక్కడి నుంచి దిగొచ్చినోడిని కాదు అని కానీ, సో ఇవైతే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఎవరైతే మా ఫ్యాకల్టీ వాళ్ళు నేర్పిద్దాం అనుకున్నారో దానికి రెసిస్టెన్స్ పిల్లల నుంచి కన్నా ఎక్కువ పేరెంట్స్ నుంచి వచ్చింది. సో రైట్ అండర్‌స్టాండింగ్ అన్ని లెవెల్స్‌లోనూ ల్యాకింగ్ ఉందని అంత క్లియర్‌గా. ఇంకా నయం, మా చైర్మన్ అయితే బాత్రూమ్‌లు కూడా ఎవరికి వాళ్ళకి అడుక్కోవాలని ట్రై చేశారు గానీ, లేదులెండి అది ఇంకా చాలా కష్టం అవుతది కన్విన్స్ చేయడం అని ఇంకా ఆపారు. అది ఇంప్లిమెంట్ చేయలేదులే గానీ. బట్ యాహ్. సో యాహ్, ఎనీవే. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ స్టెప్ ఈస్ అండర్ యాక్చువల్లీ ట్రూ ఎడ్యుకేషన్. అంటే ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ దిస్ స్టెప్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ డిసిప్లిన్ టు సెల్ఫ్ డిసిప్లిన్. దానికి మనం రైట్‌గా ఎడ్యుకేషన్ ఇస్తుంటే, రైట్ ఎడ్యుకేషన్ ఫర్ ఎనీబడీ. సో ద ఎడ్యుకేషన్ దట్ దే నీడ్ టు గెట్ ద కిడ్స్ ఈజ్ దిస్ ఎడ్యుకేషన్, దట్ వాళ్ళు ఒక డిసిప్లిన్ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్‌లోకి వెళ్ళగలగాలి. అండ్ సెల్ఫ్ డిసిప్లిన్‌లోకి వెళ్ళారు అంటే దట్ మీన్స్ దే ఆర్ ఏబుల్ టు లివ్ విత్ రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్ కూడా వస్తుంది వాళ్ళలో. ఓకే. ఇఫ్ ఎనీ అదర్ క్వెషన్స్ అండి? ఇఫ్ నాట్ మనం మళ్ళీ మన లిస్ట్ ఆఫ్ ఫీలింగ్స్‌లోకి. సార్ ఒకటే క్వశ్చన్ ఉంది. ఒక్క నిమిషం వినయ్ గారు. విజయ్ గారు అన్మ్యూట్ చేశారు ఫస్ట్. లెట్స్ లిసన్ టు హిమ్. అవును సార్. చెప్పు. పిల్లలకి సొంతంగా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాయిస్ కొంచెం కట్ అవుతుందండి కొంచెం. సార్ ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు తనంతగా తానుగా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఏ విధంగా మెజర్ చేసుకోవచ్చు, ఏ విధంగా స్టాండర్డైజ్ చేసుకోవాలి, తను చేస్తున్న పని కరెక్టా కాదా, ఈ పని చేయవచ్చా చేయొచ్చా అని ఎట్లా మెజర్ చేసుకోవాలి?
అదే అండి. సో, మనం ఏదైతే సో కాల్డ్ ఎడ్యుకేషన్ అని అంటామో, అది యాక్చువల్లీ చేయాల్సిందే ఆ ప్రాసెస్‌ని అలవాటు చేయడం వాళ్ళకి. ఇది కరెక్టా? కాదా? అనేది. ఓకే. సో, కానీ మనం మామూలుగా ఫస్ట్ మన రూల్స్ మనం చెప్పేస్తాం డిసిప్లిన్ రూపంలో. విచ్ ఇస్ ఓకే. బికాజ్ ఆహ్, డ్యామేజ్ జరగకుండా ఉండడానికి మనం రూల్స్ చెప్పేస్తాం. బ్రష్ చేయాల్సిందే పొద్దున్న. నీకది అర్థమైనా, అర్థం అవ్వకపోయినా ఎందుకు చేస్తాం అనేది బ్రష్ చేయాల్సిందే అని ఫస్ట్ అలవాటు చేస్తాం. తర్వాత జరగాల్సిందేంటంటే, మనం ఎందుకు బ్రష్ చేయాలి పొద్దున్న అనేది కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆ కిడ్‌కి అర్థమైతే గనక ఎందుకు బ్రష్ చేయాలి అనేది, దెన్ ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మనకి. సో, దే హావ్ ఆల్రెడీ రీచ్డ్ ద సెల్ఫ్ డిసిప్లిన్ స్టేట్ అట్ దట్ పాయింట్. కానీ మనం ఆ రైట్ అండర్‌స్టాండింగ్ ఇవ్వలేదనుకోండి, దెన్ ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ ఉండొచ్చు. ఆర్ ఇఫ్ దేర్ ఈస్ ఆల్టర్‌నేటివ్ వే విచ్ కెన్ కన్‌ఫ్యూజ్ దిస్ టాస్క్, అది కన్‌ఫ్యూజ్ అయిపోవచ్చు. అండ్ మీరడిగిన క్వెషన్ ఏంటంటే, కిడ్స్‌కి ఎలా వస్తుంది వాళ్ళకి ఈ రైటా? రాంగా? అంటే మనకెలా వస్తుందో సేమ్ వాళ్ళకే అండి. సో, వాళ్ళ సెల్ఫ్ గూడా సేమ్ మన సెల్ఫ్ లానే ఉంటది. వాళ్ళకి ఇన్నెట్‌నెస్ ఉంటుంది. మీరెళ్లి నేను నేను చాలా సార్లు మా పిల్లల్ని అడుగుతుంటాను. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు, ఇప్పుడు నువ్వు అక్కని ఇలా ఇబ్బంది పెట్టడం నీకు హ్యాపీయా? లేదా ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటే నీకు హ్యాపీనా? అని అడుగుతాను మా వాడిని. అప్పుడు వాళ్ళ అక్కని ఇరిటేట్ చేస్తా ఉంటాడు. సో, అప్పుడు నేనెళ్ళి ఆపుతాను. ఆపి కొన్ని కొన్ని సార్లేమో అంటే ఎన్‌ఫోర్స్ చేస్తాను. నో, అలా కొట్టకూడదు గాని, అలా ఫైట్ చేయకూడదని. కొన్ని కొన్ని సార్లు ఆపి లెట్ లెట్ మీ ఆస్క్, అసలు వాడి న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉంది గదా! వాడి న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచి వాడు యాక్సెస్ చేసి ఆన్సర్ ఇస్తాడా లేదా అని అడుగుతాను. అరే, ఇట్లా ఫైట్ చేస్తున్నావు గదా! ఇట్లా ఉంటే నీకు బాగుందా? లేకపోతే మీరిద్దరు మంచిగా అప్పుడప్పుడు ఆడుకుంటారు చూడు కూర్చొని చక్కగా ఏదైనా ఫ్యామిలీ గేమ్ అని, లేదా ఆ టాయ్స్‌తోనో, ఈ టాయ్స్‌తోనో అలా ఉంటే నీకు బావుంటుందా? అని అడుగుతాను. వాడు ఆన్సర్ ఇస్తాడు గ్యారంటీగా 100% ఆఫ్ ద టైమ్స్ నాకలా ఉంటేనే అప్పుడప్పుడు చిలిపిగా ఆన్సర్ ఇస్తాడు. నాకు ఫైటింగ్ చేయడమే ఇష్టము అని. బట్ దెన్ కూర్చొని ఆలోచించి, "నువ్వు సీరియస్‌గా ఆలోచించి చెప్పు, జోక్‌గా అడగట్లేదు. నేను అడుగుతున్నాను" అంటే చెప్తాడు. "ఇట్లా నాకు అక్కతో మంచిగా ఉంటేనే బావుంటది. కానీ తను ఆడదు. సో, అందుకని నేను ఆడించడానికి ఇలా ఏదో ఒకటి కెలుకుతా ఉంటాను." అట్లా వాడి భాషలో వాడు చెప్తా ఉంటాడనమాట. సో, అంటే ఇది మీరు కూడా ట్రై చేయండి. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని యూ ఆస్క్ దెమ్ ద క్వెషన్స్. వాళ్ళకి రైట్ దిస్ థింగ్ ఉందా? లేదా? అనేది మీరే సర్ప్రైజ్ అవుతారు వాళ్ళిచ్చే ఆన్సర్స్‌కి చాలా మందికి. పిల్లలకి. ఆఫ్‌కోర్స్ అలా అని ఇంక వాళ్ళంతా వచ్చు, వాళ్ళంతా తెలుసని నేను అనట్లేదు. వాళ్ళకైనా సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెసే, మనకైనా సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెసే. సేమ్ ప్రాసెస్ అండి. కాపోతే ఒకవేళ వాళ్ళకి కొంచెం టైం పడతదనుకోండి టు గో త్రూ థీస్ కాంప్లెక్స్ చెక్స్ ఆఫ్ రిలేషన్‌షిప్స్‌లో నేను ఈస్ ఇట్ లీడింగ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్ ఆర్ నాట్? ఇన్ ద మీన్ టైమ్ యూ కెన్ మన సింపుల్ లాంగ్వేజ్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మా పిల్లలతోటి ఇప్పుడు మేము యూఎస్‌లో ఉంటాము. మా పేరెంట్స్ కానీ, మా ఇన్‌లాస్ కానీ ఇండియాలో ఉంటారు గదా! సో, వాళ్ళకి ఫోను చేయాలి అన్నప్పుడు కొంచెం వాళ్ళకేంటంటే ఆటలు ఆపి ఫోను చేయడము గానీ ఇష్టం ఉండదు. దాని తర్వాత నేను కొన్ని సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నీకు గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు నీకు కావాలా? యాహ్! కావాలి. నీ గ్రాండ్ పేరెంట్స్ నీకు మంచిగా నిన్ను ఆహ్, కేర్ తీసుకున్నారు. మీరు చిన్నగున్నప్పుడు చాలా కేర్ తీసుకున్నారు. మిమ్మల్ని చాలా హెల్ప్ చేశారు కాబట్టే మనం ఇట్లా మంచిగా మీరు హెల్తీగా ఉన్నారు కదా! సో, మరి మీకు యూ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ అనంటే యెస్ అంటారు. మరి అలాంటప్పుడు ఒక 5 మినిట్స్ వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళతో ఒక 5 మినిట్స్ కూర్చొని మాట్లాడాలి కదా! అంటే ఓకే. ఫైన్, మాట్లాడతాను. కరెక్ట్‌గా 5 మినిట్స్ టైమ్ చూసుకొని మాట్లాడతాను అని 5 మినిట్స్ మాట్లాడి ఎళ్తారు. సో, అట్‌లీస్ట్ ఒక మనం ట్రిగ్గర్ చేసినప్పుడు క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే వస్తున్నాయని మనం చూడొచ్చు. అంటే మనం గూడా రైట్ క్వెషన్స్ అడగాలి వాళ్ళని. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫోర్సింగ్ దెమ్, కూర్చోబెట్టి బలవంతంగా మాట్లాడాల్సిందే అనడం కన్నా, ఎప్పుడైతే వెన్ ఐ ట్రై థిస్ క్వెషన్స్ అప్రోచ్, వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడో ఉంటుందిలే, నెక్స్ట్ టైమ్ నేను ఫోన్ చేద్దాము అన్నప్పుడు వాళ్ళకి అది, ఓహో! మనకి వాళ్ళు ఇంపార్టెంట్, మన రిలేషన్స్. సో, అందుకు మనం మాట్లాడాలి అని వాళ్ళకి గూడా అర్థమవుతుంది. అండ్ కొంచెం కలిసే కొద్దీ గూడా పెరుగుతుంది. మేము ఇండియా ట్రావెల్ చేసి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ మెమోరీస్ అవన్నీ ఉంటాయి కదా! సో, వాటిలిని బట్టి కూడా ఉంటుంది. సో, అట్లా మీరడిగిన క్వెషన్‌కి నా ఆన్సర్ ఏంటి అంటే, కిడ్స్ ఆల్సో హావ్ ద కేపబిలిటీ జస్ట్ లైక్ అస్. వాళ్ళకి కూడా అంతే పొటెన్షియల్ ఉంది. కాపోతే వాళ్ళకి ప్రెజెంట్ చేయాల్సిన భాష వేరుండొచ్చు. వేరే ఆహ్, ఆహ్, అడిగే విధానం వేరు ఉండుండొచ్చు. బట్ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెసే అందరికీ కావాల్సింది. టు బిల్డ్ ద రైట్ అండర్‌స్టాండింగ్.
సో ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ని వాళ్ళకి అలవాటు చేసి, వాళ్ళని ఒక ఇండిపెండెంట్ ఇండివిడ్యువల్‌గా తయారు చేయడమే మన బాధ్యత కూడా. దట్స్ ద గోల్ ఆఫ్ ఆహ్, ఎడ్యుకేషన్ ఆల్సో. మన ఎడ్యుకేషన్ యొక్క పర్పసే అది. ఐ హోప్ ఐ హోప్ యూ గాట్ సమ్ రెస్పాన్స్ అండి. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఇంకేమైనా క్వెషన్ ఉంటే తర్వాత ప్లీజ్ ఆస్క్ అండి. వినయ్ గారు మీరు ఏదో అడగబోయారు. My only question was the same thing that Vijay garu asked, and you answered it. ఓకే. అంటే the ability to get the child to ask the questions. అంటే ఇప్పుడు when he's in a new situation, if he has the the quiver of asking questions, ఆ క్వశ్చన్లు అడిగే ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్, సెల్ఫ్ చెక్ చేసుకునే క్యాపబిలిటీ వాడికి ఇస్తే, ఐ థింక్ he will be able to make his decisions correctly. And మీరు చెప్తున్నా కదా, my daughter has this habit of spending a lot of time on social media, and sometimes it is so difficult for me to convince her not to do it. Because I don't get into social media much. నేను నా ఎగ్జాంపుల్ పని చేస్తున్నా అంటే పని చేయదు, సర్ప్రైజింగ్లీ. అది that she tells me clearly, like that is the way you want to live your life, not the way I want to live my life అన్నది. So so that's where my struggle is. యాక్చువల్లీ దీనికి ఐ థింక్ వాట్ ఐఎమ్ థింకింగ్ రైట్ నౌ, అంటే బికాస్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ. అంటే మన ఫీలింగ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ఇందులో. వీ వాంట్ టు గైడ్ అవర్ చైల్డ్, ద సెల్ఫ్ ఆఫ్ అవర్ చైల్డ్ టు బి హ్యావింగ్ ఎ రైట్ అండర్స్టాండింగ్ అనేది ఫీలింగ్. ఓకే, సో ఈ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి దెన్ కమ్స్ ద క్రియేటివిటీ అండి. సో క్రియేటివిటీ ఈజ్ నాట్ క్రియేటివిటీ అనేది మనం చాలాసార్లు ఫీలింగ్ చూపించాలా వద్దా అన్నదాని మీద వాడతాం. యాక్చువల్లీ ఫీలింగ్ చూపించాలా లేదా అన్నదాని మీద క్రియేటివిటీ కాదు. ఎస్పెషల్లీ రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్రియేటివిటీ అంతా వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా అన్నదాని మీద వాడతాము, లేదా ఇంకేమైనా తగ్గించి ఇవ్వచ్చా, ఇవ్వకపోతే పర్లేదా అని వాడతాం. యాక్చువల్లీ క్రియేటివిటీ ఈజ్ అబౌట్ ఎక్స్ప్రెషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి లెట్స్ సే నార్త్ ఇండియాకి వెళ్తే ఇట్లా కాళ్ళు ముట్టుకుని దండం పెట్టుకుంటారు. అలానే అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నమస్కారం పెడతారు. ఇంకెక్కడికి వెళ్తే లెట్స్ సే ఇలా అనొచ్చు, లేదా జపాన్కి వెళ్తే వంగి పెడతారు. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫీలింగ్ విల్ వేరీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, లొకేషన్ టు లొకేషన్, కల్చర్ టు కల్చర్, అదంతా. బట్ ద ఫీలింగ్ ఉందా లేదా అనేది కీ. సో ఇప్పుడు మీకు లెట్స్ సే గైడెన్స్ అనే ఫీలింగ్, వాత్సల్యం అనే ఫీలింగ్ ఉంది. నా దీన్ని ఎన్ష్యూర్ చేయడానికి మీ మొత్తం క్రియేటివిటీ అంతా వాడాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు బీచ్‌లకి వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడం. ఐఎమ్ షూర్ యూ వుడ్ హావ్ బీన్ ట్రైయింగ్, జస్ట్ యాజ్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. రకరకాల వేస్ టు ఎంగేజ్ దెమ్ సో దట్ దే ఆర్ మోర్ అవుట్‌డోర్స్ దాన్ ఆన్ ద డివైసెస్ ఆర్ గ్యాడ్జెట్స్. is one way, for example, to try your creativity so that they like spending time with you or your family than spending time on social media looking at somebody else's life. సోషల్ మీడియాలో అంతా ఉన్నది ఏంటి, ఎవరో ఏదో ఎక్కడికో బీచ్కి వెళ్ళారు అనేది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. మీరే చక్కగా బీచ్కి వెళ్తున్నారు. సో ఇంకా యూనో, సో దట్ ఈస్ ఎ బెటర్ వే టు ఎంగేజ్ దాన్ లుకింగ్ ఎట్ సోషల్ మీడియా కదా. సో బట్ స్టిల్ ఐఎమ్ నాట్ డినయింగ్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. Social media has a lot of power to pull us into that and keep us engaged for hours together. చాలా మంచి ఆల్గరిథమ్స్ రాస్తున్నారు, మనకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నిటిని మన ముందుకు తీసుకొస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ ఆల్సో ట్రై టు గెట్ క్రియేటివ్ టు ఎంగేజ్ దెమ్. సో దట్స్ హౌ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పిల్లలందరూ బయటికి వెళ్ళిపోయి ఫుల్ ఆడుకుంటారు. వింటర్ అంటే ఇక్కడ మాకు స్నో ఉంటుంది కాబట్టి కొంచెం ఈ స్ట్రగుల్స్ ఎక్కువ మాకు, లైక్ సోషల్ మీడియా కానీ. అండ్ సోషల్ మీడియా ఇంకా మా పిల్ల అంత ఏజ్ కాదు, కానీ స్టిల్ యూట్యూబ్లో ఓపెన్ చేసుకుని ఏదన్నా ఆ ఎపిసోడ్ చూడాలనో ఈ ఎపిసోడ్ చూడాలనో ఇది నడుస్తుంటుంది. బట్ సమ్మర్ వస్తే అంత డిఫికల్ట్ కాదు, వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళేసి ఆడుకుంటారు. సో డెఫినెట్లీ దే లైక్ స్పెండింగ్ టైమ్ విత్ దేర్ ఫ్రెండ్స్, దే లైక్ స్పెండింగ్ టైమ్ అవుట్ సైడ్, దే లైక్ playing more than social media given a choice. Yeah, అంటే I get it.
సోషల్ హ్మ్. కూడా ఇస్ లైక్ దట్. సోషల్ మీడియా ఇస్ బేసికలీ అంటే ఫిజికల్ గా సోషల్ కనెక్ట్ లేకపోవడం వల్ల దిస్ టైప్ ఆఫ్ సోషల్ కనెక్ట్ ఇస్ యాక్చువల్లీ సబ్స్టిట్యూషన్ ఫర్ ఇట్. సో హ్మ్. హ్మ్. I do not know this is the place for forum, but my daughter continuously keeps telling me, bore కొడుతుంది నాకు, bore కొడుతుంది. Then sometimes I'm middle of something and tell it, oh, God damn it, you have, what are you bored about? There's so many things around you to do. Get a book, read it, go out, meet your friends. అబ్బా మళ్ళీ అదే సేమ్. And this constant quest for something is really a sickness అనిపిస్తుంది నాకు. హ్మ్. అదే అండి. సో, లైక్ దిస్ ఇస్ వేర్ ఐ థింక్ వీ హావ్ టు గెట్ క్రియేటివ్ అంతే. ఇంక ఆప్షన్ లేదు. నేనెప్పుడైతే ఓ ఏంటండి మళ్ళీ చెప్పండి? So now I have to put my creative thinking hat. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సొల్యూషన్ ఇంకేం లేదు. మనకి సోషల్ మీడియాకి కాంపిటీషన్ నడుస్తదిప్పుడు. సో, అంతే అంతే. వి ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఆర్ సోషల్ మీడియా ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్ అనేది దట్స్ ద కాంపిటీషన్. ఎస్పెషల్లీ ఇఫ్ ద కిడ్స్ ఆర్ గ్రోయింగ్ ఇంటు ద టీనేజర్స్ అండ్ నేచురల్లీ ఇట్స్ రియలీ మనం వాడాల్సింది తప్పదు క్రియేటివిటీ. ఓకే. సో, కమింగ్ బ్యాక్ సారీ అండి. ఓకే. సో, వాత్సల్యం గురించి చూసామండి. మమత అండ్ దీనికి సబ్స్టిట్యూట్ ఒకటి ఇంపార్టెంట్ అండి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చూస్తుంటామంటే, మమత వాత్సల్యం ఇవ్వాల్సిన టైంలో మనం మమతతో రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా క్వెషన్స్ అడిగితే మన దగ్గర ఆన్సర్స్ లేదు అంటే, లెట్స్ సే వాళ్ళకి ఏదన్నా వేరే నీకు బొమ్మ తీసుకొస్తాననో, లేదా వాళ్ళు అడిగేది మన దగ్గర నుంచి టైము. వాళ్ళకేమో మనం ఫిజికల్ ఫెసిలిటీస్ ఇచ్చి సాటిస్ఫై చేస్తున్నామా? ఇది ఒకసారి కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. నాట్ ఫ్రీక్వెంట్‌లీ కొన్ని సార్లు జరుగుతదండి. ఆహ్, వాళ్ళేమో అడిగేది మన దగ్గర నుంచి టైము, మనతో టైమ్ స్పెండ్ చేయాలని వాళ్ళు అడుగుతుంటారు. వి కీప్ గివింగ్ దెమ్ మోర్ అండ్ మోర్ ఫెసిలిటీస్. యూ హావ్ ఆల్ ద టాయ్స్ టు ప్లే విత్. యూ హావ్ మీ దగ్గర టాయ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో, బట్ దట్ కెనాట్ బి ఎ రీప్లేస్‌మెంట్ ఫర్ ద టైమ్ దే స్పెండ్ విత్ అస్, రైట్? సో దట్స్ ఆల్సో సంథింగ్ వి నీడ్ టు రిమెంబర్. బికాజ్ వాళ్ళకి కేర్ చాలా దొరుకుతుంది. ఓవర్ అయిపోయింది ఇప్పుడు కేర్. మమత అనేది ఓవర్‌గా అయిపోయింది. వాత్సల్యం ఏమో కొంచెం తగ్గుతుంది. సో, వాళ్ళకి కావాల్సింది వాత్సల్యం గూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ దట్ కుడ్ బి అవర్ స్టోరీస్ దట్ వి టెల్, దట్ కుడ్ బి జస్ట్ గేమ్స్ దట్ వి ప్లే టుగెదర్ ఆర్ ట్రావెల్ దట్ వి డూ టుగెదర్. సో, ఏదైనా సరే అల్టిమేట్‌లీ టైమ్ స్పెండ్ చేయడం వాళ్ళతో అనేది దేర్ ఇస్ నో రీప్లేస్‌మెంట్ ఫర్ దట్. అండ్ చాలామంది పాపం వాళ్ళేంటంటే నేను ఎక్కువ మనీ ఎర్న్ చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇద్దాము అన్న ప్రాసెస్‌లో వాళ్ళతో పిల్లలతో స్పెండ్ చేయాల్సిన టైం గూడా మనీ ఎర్నింగ్‌కి పెట్టేసి, తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళయిన తర్వాత వెన్ పిల్లలు లెట్స్ సే వాల్యూస్ వాళ్ళకి కావాల్సినట్టు రాలేదనుకోండి. పిల్లలు అంత మంచిగా ఎక్సెల్ అవ్వట్లేదు. అప్పుడు బాధపడతారు మళ్ళీ తర్వాత. సో, అరే! నేను వాళ్ళని ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సింది వాళ్ళతోటి. ఐ షుడ్ హావ్ స్పెంట్ మోర్ టైమ్ అని. సో, ఇదొకటి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలండి మనము. దట్ వి హావ్ టు స్పెండ్ ఎనఫ్ టైమ్ విత్ ద కిడ్స్. బికాజ్ మనం వాళ్ళతో స్పెండ్ చేస్తేనే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, అండ్ వాళ్ళకి ఎప్పుడు వదిలేయొచ్చు చెయ్యి వాళ్ళది అనేది కూడా మనకు తెలియాలంటే వి షుడ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిల్లోడున్నాడు. వాడు నాకు తెలుసు రోడ్ క్రాస్ చేయడం, నేను క్రాస్ చేసేస్తాను, నన్ను వదిలేసేయి అని అంటున్నాడు. మనకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తది వాళ్ళని వదిలేయడానికి? ఎప్పుడైతే వాళ్ళు క్రాస్ చేయగలరా లేదా అని మనం క్లీన్‌గా దగ్గరుండి చూసామో లెట్స్ సే కొన్ని సార్లు, దెన్ మనకు కాన్ఫిడెన్స్ వస్తది. వదిలేయచ్చులే వాళ్ళు క్రాస్ చేయగలరు అని. బట్ ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఫస్ట్ మనం వాళ్ళ దగ్గర ఉండాలి కదా! వెరీ క్లోజ్‌లీ వాళ్ళని చూస్తే తప్ప వి కెనాట్ టెల్ నెక్స్ట్ వాళ్ళకి ఎలా బెటర్‌గా గైడ్ చేయగలుగుతాము అనేది. సో, దిస్ ఇస్ అగైన్ ప్రాస్పెరిటీకి సంబంధించింది గూడా. బికాజ్ మనకి ఎంత కావాలనేది తెలియనప్పుడు వీళ్ళ ఉన్న టైం అంతా మనం ప్రాస్పెరిటీని పెంచుకోవడం మీదే టైమ్ స్పెండ్ ఎంగేజ్ అవుతూ ఉంటే గైడెన్స్‌కి మనం ఇచ్చే టైం వాత్సల్యానికి తగ్గిపోతా ఉంటది. సో, మనమేమో ఆ గైడెన్స్‌ని ఫెసిలిటీస్‌తో రీప్లేస్ చేస్తాం అనుకుంటాం. మనం బెస్ట్ స్కూల్ ఇస్తున్నాం వాళ్ళకి, బెస్ట్ ఆఫ్ ద బుక్స్ ఇస్తున్నాం, బెస్ట్ ఆఫ్ ద క్లోదింగ్ ఇస్తున్నాం, అన్నీ బెస్ట్ ఇస్తున్నాం వాళ్ళకి అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి కావాల్సింది మన టైం యాక్చువల్లీ. సో, ఇట్ కెనాట్ బి ఎ రీప్లేస్‌మెంట్. మమత కెనాట్ బి ఎ రీప్లేస్‌మెంట్ ఫర్ వాత్సల్యం. ఈ 2 కంప్లీట్‌లీ డిఫరెంట్ థింగ్స్. అండ్ మన సెల్ఫ్‌కి, బాడీకి డిఫరెన్స్ లాగా మనము ఫిజికల్ థింగ్స్‌తో ఎట్లయితే సెల్ఫ్‌ని ఫుల్‌ఫిల్ చేయలేమో, అలానే ఇట్లా మమతతోటి వాత్సల్యాన్ని ఫుల్‌ఫిల్ చేయలేము.
సో ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందులో. దెన్ సుమన్ గారు నమస్తే. చెప్పండి. హలో. రోహిణి గారు ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పారు కదా, ఆ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే, అంటే నా పర్సనల్ మా సన్ గురించే నేను ఎలా బిహేవ్ చేయాలో నాకు తెలియదు కదా. అంటే నేను ఇప్పుడు మీకు అడిగే క్వశ్చన్ దీనికి రిలేటెడా కాదా అనేది కూడా నాకు తెలీదు, కానీ అడుగుతున్నాను. మా అబ్బాయి ఇప్పుడు ఎంబీఏ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్. వాడేంటంటే వాడు అంటే రాంగ్ వే అయితే ఎప్పుడు వాడు చేయలేదు. రైట్ నో చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము దాన్ని బట్టి వాడు ఎప్పుడు రాంగ్ వేలో వెళ్ళడం కానీ, రాంగ్ గా టాక్ చేయడం కానీ ఎవరితో కానీ ఉండదు వాడిది. ఎప్పుడు కూడా నచ్చిందా ఓకే వెళ్తాడు అటువైపు, నచ్చలేదా కంప్లీట్లీ కట్ చేసేస్తాడు. అట్లానే ఇప్పుడు ఫైనల్ ఇయర్ కి వచ్చాడు వాడు ఎంబీఏకి. అయితే ఏంటంటే ఈ మధ్య క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చినాయి కానీ సరిగ్గా అటెండ్ అయినా తన క్యాచ్ చేయలేకపోయాడు ఏది కూడా. సరేలే వదిలేసే దాన్ని, నువ్వు హ్యాపీగా తీసుకో, ఇంకేదైనా మంచిది వస్తుంది కదా అని చెప్పి మేము ఎంకరేజ్ చేస్తూ వచ్చేవాళ్ళము. వాడు ఒక్కొక్కసారి హ్యాపీగా ఉన్నప్పుడు చాలా బాగానే మాట్లాడతాడు, ఒక్కొక్కసారి మూడ్ ఆఫ్ అయిపోతాడు. ఏమైంది నాన్న అంటే ఏం చెప్పడు, ఏం చేయడు. అలానే మొన్న ఏదో కోర్స్ జాయిన్ అవుతానంటే జాయిన్ చేశాము. దానివల్ల సాటిస్ఫాక్షన్ నీకు ఉంటుందా అంటే ఉంటుంది అన్నాడు. రైట్ నౌ ఎందుకు అలా ఉన్నా అంటే జాయిన్ అయ్యాను, సాటిస్ఫాక్షన్ లేదు అంటే, సరే వదిలేసే, ఇది ఫైనల్ ఇయర్ కదా, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అంటే దానికి కూడా మీకు అర్థం చేసుకోవడం రాదు అంటున్నాడు. సో ఇందులో రాంగ్ ఎక్కడుందో కొంచెం ఏమైనా నాకు చెప్పగలరా? హలో. వినిపిస్తుందండి. అంటే ఇది కొంచెం ఇంకా డీటెయిల్డ్గా అంటే అంటే చిన్న డిస్క్రిప్షన్లోంచి నాకైతే మీరు మీ అంటే ఎటువంటి సజెషన్ ఇవ్వడానికి నాకైతే ఏం లేదండి. సో ఐ థింక్ యూ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫైన్. మీరు అంటే వాయిస్ కట్ అవుతుందండి. ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఒకసారి కొంచెం వాయిస్ కట్ అయిందండి. ఇప్పుడు వాడితో నేనేంటంటే సజెషన్ అని కాదు, అంటే నా బిహేవియర్ లో రాంగ్ ఉందా ఏంటంటే మన క్లాస్ బట్టి నేను అడుగుతున్నాను. సిన్స్ 3 వీక్స్ నుంచి ఇంకా మాట్లాడటం మానేస్తాను, ఇంకా ఏం చేయలేక ఇంకా నేను. సో యాహ్! అందరూ అడుగుతున్నారు. అదైతే ఐ వుడెంట్ రికమెండ్ అండి. మాట్లాడడం మానేయడం అనేది సొల్యూషన్ కాదనుకుంటా. అంటే మనం లెట్స్ ట్రై టు బీ అంటే అది ఏదైనా సరే, మంచైనా చెడైనా వీ హ్యావ్ టు బీ విత్ ద కిడ్. అదైతే డెఫినెట్‌లీ ఇంపార్టెంట్. బట్ అంటే వాట్ డు యూ మీన్ బై లైక్ అతనికి ఇంట్రెస్ట్ లేదు అనేది? దిస్ ఈస్ మోర్ లైక్ కొంచెం పర్సనల్, అంటే కౌన్సెలింగ్ అవసరమేమో బాబుకి అట్లా అనిపిస్తుంది. బట్ ఇంత చిన్న డిస్క్రిప్షన్ నుంచి నాకు పెద్దగా ఏమి లైక్ ఎలా గైడ్ చేయాలనేది నాకు ఐ డోంట్ హ్యావ్ ఎన్ సజెషన్. మనం మేబీ నన్ను సెపరేట్‌గా పింగ్ చేయండి. నేను డెఫినెట్ గా నేను నేను నాది కాకపోయినా నేను మీకు ఒక పర్సన్ కాంటాక్ట్ ఇస్తా. ఒకసారి మీరు కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దురు గానీ, మా మా ఫ్రెండ్, మా టీమ్ మెంబరే అండి తను, పూర్ణిమ గారని. మీకు కొంచెం మంచిగా గైడెన్స్ అంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌ని షీ ఈస్ గుడ్ అట్ ఎస్పెషల్లీ కిడ్స్ తోటి డీల్ చేయడం గురించి తను బాగా చెప్తారు. సో కొంచెం మీకు సిట్యుయేషన్ ఎలాబరేట్‌గా ఒక 15-20 మినిట్స్ విని అర్థం చేసుకొని దెన్ షీ విల్ బి ఏబుల్ టు బెటర్ గైడ్ యూ అండి. ఓకే. అయితే మాట్లాడకపోవడం అన్నది నాదే రాంగ్ అవుతది అంటారా? అంటే మనకు మాట్లాడినప్పుడు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? ఎందుకలా అంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ త్రూ దెమ్ అనేది మనకు తెలీదు కదండీ. సో ఐ వుడ్ డెఫినెట్‌లీ రికమెండ్ టాకింగ్, అంటే ఫ్రెండ్లీగా గానే మాట్లాడడం అనేది, దాన్ని కట్ చేయడం అనేది అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదండి. అదైతే ఉండాలి. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా ఎలా బెటర్‌గా గైడ్ చేయొచ్చు అనేది డెఫినిట్‌గా చూడొచ్చు. ఓకే. అయితే నాకు ఆ నంబర్ ఒకసారి పెట్టండి, నేను మాట్లాడతాను ఆ మేడంతో. మీరు నన్ను పింగ్ థాంక్ యూ. చేయగలుగుతారా? మీరు నేను అడ్మిన్స్‌లో ఉంటానండి వాట్సాప్ గ్రూప్‌లో. మీరు నన్ను ఒకసారి పింగ్ చేస్తారా? చూస్తాను, ఒకసారి ట్రై చేస్తాను. అంటే నాకు బ్రీఫ్‌గా ఫోన్ గురించి ఏది నేను తెలుసు, గ్యాడ్జెట్స్ గురించి ఓకే. ఎంతవరకు అంటే పర్వాలేదులెండి. అంత యాహ్! ప్రొసీడ్ అవ్వగలను అందుకని. నేను నా వాట్సాప్ నంబర్ చాట్‌లో పెడుతున్నా, యాడ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ. యాహ్! ఓకే.
ఉమ్. ఓకే. ఓకే. సో, కమింగ్ ఇంటు ద రెస్ట్ ఆఫ్ ద ఫీలింగ్స్ అండి. శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటంటే, రెవరెన్స్. అంటే ఎ ఎదుటి మనిషి యొక్క ఎక్సలెన్స్‌ని నేను గుర్తించి, ఎక్సలెన్స్ అంటే ఫస్ట్ ఒకసారి రాసుకోవాలండి. ఎక్సలెన్స్ ఈజ్ ఆహ్, హావింగ్ రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ లివింగ్ విత్ అండ్ రైట్ లివింగ్. ఇందాక మనం ఏదైతే సో కాల్డ్ మనం మన మన గోల్ అని హ్యూమన్ గోల్ అన్నాం గదా! అది అచీవ్ చేసిన వాళ్ళని ఎక్సలెంట్ ఇండివిడ్యువల్స్ అంటాం. సో, మనకి రైట్ అండర్‌స్టాండింగ్ వచ్చింది. అండ్ ఆ రైట్ అండర్‌స్టాండింగ్‌తో ఐయామ్ లివింగ్ విత్ హావింగ్ రైట్ లివింగ్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ మై లైఫ్. దీన్ని ఎక్సలెన్స్ అంటాం. సో, ఎవరైతే అంటే ఫుల్ ఎక్సలెన్స్ రీచ్ అవ్వకపోయినా అట్‌లీస్ట్ లెట్స్ సే సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు మ్యాథమెటిక్స్ చెప్తున్నారనుకోండి. మనం శ్రద్ధగా వింటాం గదా! వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఆ మ్యాథ్ ఎక్సలెంట్‌గా చెప్తున్నారు కాబట్టి, మనం నేర్చుకోవాలి అన్న భావనతోటి మనం వింటాం. అంటే ద ఫీలింగ్ ఐ హావ్ టువర్డ్స్ సంబడీ హూ ఈస్ ఎక్సలెంట్ ఈస్ కాల్డ్ శ్రద్ధ అండి. సో, దట్ ఈస్ కాల్డ్ శ్రద్ధ. గౌరవము అంటే ఎవరైతే వాళ్ళ పట్ల వాళ్ళ ఎక్సలెన్స్ అచీవ్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారో. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఉన్నారు. మీరందరూ ఈ వర్క్‌షాప్ అటెండ్ అయ్యి యూ ఆర్ ట్రైయింగ్ టు బికమ్ ఎన్ ఎక్సలెంట్ ఇండివిడ్యువల్. సో, ఐ హావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ గౌరవం టువర్డ్స్ యూ ఆల్. సో, ద ఫీలింగ్ టువర్డ్స్ those who are putting efforts for excellence. సార్ తెలుగులో చెప్పండి సార్. ఇప్పుడు ఎక్సలెన్స్‌కి తెలుగు వర్డ్ శివ గారు? గౌరవం తెలుగువాడు కూడా కదండి. సారీ శ్రేష్ఠత. గాట్ ఇట్. ఓకే. సో, ఎక్సలెన్స్ అంటే శ్రేష్ఠత అండి. ఓకే. శ్రేష్ఠత అంటే ఏంటంటే నాకు రైట్ అండర్‌స్టాండింగ్. అంటే నాకు రైట్ అండర్‌స్టాండింగ్ వచ్చింది. అండ్ ఆ రైట్ అండర్‌స్టాండింగ్ తోటి నేను నా లైఫ్‌లో జీవిస్తున్నాను. అలా ఒక శ్రేష్టమైన స్థితిని రీచ్ అయిన వాళ్ళని ఎక్సలెన్స్ అంటున్నాం. అలా శ్రేష్టత ఆహ్, ఎప్పుడైతే ఎవరిలో అయినా మనకు కనిపిస్తుందో వాళ్ళ పట్ల మనకుండే భావం శ్రద్ధ. ఓకే. శ్రేష్టత కోసం ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళ పట్ల మనకుండే భావం గౌరవం. ఓకే. నా శ్రేష్టత కోసం ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళ పట్ల ఉండే భావం కృతజ్ఞత. ఈ 3 శ్రేష్టతకి సంబంధించినయండి. శ్రద్ధ, గౌరవం, కృతజ్ఞత అనేవి. శ్రద్ధ అంటేనేమో నాకు ఎదుటి మనిషిలో శ్రేష్టత కనిపిస్తుంది. అందుకని నాలో వాళ్ళ పట్ల కలిగే భావం శ్రద్ధ. నా ఎదుటి మనిషి శ్రేష్టత పొందడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు. వాళ్ళ పట్ల నాకుండే భావం గౌరవం. నా శ్రేష్టత కోసం ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళ పట్ల నాకుండే భావన కృతజ్ఞత. సో, అది శ్రద్ధ, గౌరవం, కృతజ్ఞత. ఎనీ క్వెషన్స్ అండి? ప్రేమ అంటేనేమో ద ఫీలింగ్ ఆఫ్ రిలేటెడ్ టు ఎవ్రీవన్. ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఎవ్రీవన్ ఈస్ కాల్డ్ సార్ ఇది హార్మనీ Yeah. ఇన్ సెల్ఫ్‌లో హ్మ్. సార్ కెన్ ఐ టాక్? యాహ్! ప్లీజ్ చెప్పండి. హార్మనీ ఇన్ సెల్ఫ్‌లో ఫస్ట్ 2 పాయింట్స్ అవి మళ్ళా ఏమన్నా కొద్దిగా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా? ఇన్నేట్ ఇవి అన్నారు కదా! అది ఇన్నేట్ ఇది అని ఎక్స్‌ప్లెయిన్ ఏం లేదండి. అవి ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఒకేలాగా ఉంటాయి. అండ్ 1 and 2 బ్లాంక్ ఉన్నాయి. ఏమిటివి? ఆత్మ, బుద్ధి. దాని డిస్క్రిప్షన్‌లోకెళ్ళడానికి కొంచెం నాకు అంత కాంపిటెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఓకే. అంత ఓకే. అంటే యాహ్! ఐ కెన్ యాహ్! ఆత్మ, యాహ్! బుద్ధి. యాహ్! యాహ్! ఆత్మ, బుద్ధి అంటారండి వాటి పేర్లు. బట్ థాంక్ ఒక యూ సార్. సెల్ఫ్ మీద ఒక ఫుల్ సెషన్ చేసినప్పుడు ఇంకా మోర్ డీటెయిల్‌గా ఎళ్ళొచ్చు. బట్ ఏంటంటే మనకి ప్రస్తుతం ఇంట్రోడక్టరీ వర్క్‌షాప్ కాబట్టి అది మనందరిలో ఇన్నేట్‌గా ఉంటుంది. కామన్‌గా ఉంటుంది. ప్రతి మనిషిలోనూ అది సేమ్‌గా ఉంటుంది అనేదే ప్రస్తుతం స్కోప్ ఆఫ్ డిస్కషన్ అండి. ఫైన్ సార్. సార్ గాట్ ఇట్. థాంక్ యూ. థాంక్స్. యాహ్!
సార్ ఓకే. సార్ ఓకే. ప్రేమ అని సో చెప్పారు లాస్ట్, అది ఐ మిస్డ్ అవుట్ ఆన్ దట్. ఫస్ట్ 3 ప్రేమ రాసుకున్నాను. ప్రేమ ఏంటి? ప్రేమ అంటే అది కట్ అయిపోయింది యాక్చువల్లీ. ద ఫీలింగ్ ఆఫ్ అదే అదే. బీయింగ్ రిలేటెడ్ టు ఎవ్రీవన్ ఈస్ కాల్డ్ ప్రేమ. హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ స్నేహ? స్నేహ అంటే ఒకళ్ళతోటి ఫీలింగ్ ఆఫ్ రిలేషన్‌షిప్. ప్రేమ అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న అందరితో నాకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు అది ప్రేమ. ఓహ్! స్నేహ ఇస్ 1 to 1 కోరిలేషనా? వన్ పర్సన్‌తో వెన్ ఐ ఫీల్ దట్ పర్సన్ ఈజ్ ఐ ఫీల్ ఈజ్ బీయింగ్ రిలేటెడ్ టు దట్ పర్సన్, ఇట్స్ కాల్డ్ స్నేహము. ప్రేమ అనేదేంటంటే నాకు ఏ స్టేట్ రీచ్ అయ్యానంటే ఇంక మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా సంబంధికులే, నా ఫ్యామిలీ మెంబర్సే అన్న ఫీలింగ్ నాలో ఎప్పుడైతే కలుగుతదో అది ప్రేమ. సార్ ఇది అగైన్ చెప్పండి. సో ఇంతకుముందు చెప్పారు, వన్స్ ఎదుటి మనిషి యొక్క ఎక్సలెన్స్ ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో వాళ్ళ పట్ల మనకు శ్రద్ధ ఉంటుంది. రైట్. ఎదుటి మనిషి ఎప్పుడైతే ఎక్సలెన్స్ కోసం ట్రై చేస్తుంటారో సో వాళ్ళ పట్ల మనకు రెస్పెక్ట్, గౌరవం ఉంటుంది. బట్ ఈ కృతజ్ఞత గౌరవం, అనేది మాత్రం రెస్పెక్ట్ పైన వాడేసాం కదా, దీనికి వేరే వర్డ్ గౌరవం అన్నారు. ఓకే, గౌరవం అన్నానండి. ఓకే. సో మ్మ్, మ్మ్, మ్మ్. సో కృతజ్ఞత అనేది నేను పాయింట్ మిస్ అయ్యాను సార్, అంటే రాసుకుంటున్నాను. నా ఎక్సలెన్స్ కోసం ఎఫర్ట్ పెట్టే వాళ్ళ పట్ల నాకుండే భావన కృతజ్ఞత. సో అదర్స్ పర్సన్ ఈస్ అంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు బికాస్ అంటే నేను ఎక్సలెంట్ అవ్వడానికి అదర్ పర్సన్ ట్రై చేస్తున్నాడు. ఎఫర్ట్ పెడుతున్నారు. యా యా సార్. ఓకే సో సార్. వాళ్ళు Yes, get అంటే it. మీ టీచర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ టీచర్ ఉన్నారు, మీరు ఎక్సలెంట్ ఇండివిజువల్ అవ్వడానికి వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు, వాళ్ళ పట్ల మీకు ఉండే భావన కృతజ్ఞత. మీ మదర్ ఉన్నారు, మీరు చిన్నప్పటి నుంచి ప్రతి చిన్నదాన్ని మిమ్మల్ని గైడ్ చేస్తూ వచ్చారు మీరు ఎక్సలెంట్ ఇండివిజువల్ అవ్వాలని. సో వాళ్ళ పట్ల మీకు ఉండే భావన కృతజ్ఞత. సో అట్లా Thanks ఏంటంటే again. కృతజ్ఞత. Get it, sir. Get it. Thankfulness. We can call it thankfulness కదండి. Yes, sir. Yes, sir. థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్, యా కృతజ్ఞత భావన. ఇదేమి మన వాడుక భాషకి డిఫరెన్స్ ఏం లేదు పెద్దగా, సేమ్ థింగ్. సో కాకపోతే దీని ఇట్స్ లైక్ ఇది కృతజ్ఞత అనేది మెయిన్గా నా సెల్ఫ్ని ఒక మెచ్యూర్ సెల్ఫ్ కింద నేను ఒక మోర్ ఎక్సలెంట్ ఇండివిజువల్గా మార్చడానికి నా ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళ పట్ల కృతజ్ఞత అన్నమాట. సో ఇది ఎప్పుడైతే చెప్పండి. సారీ, దాటిపోయింది అనుకుంటాను. బట్ బేసికలీ ఐమ్ ట్రైయింగ్ టు గెట్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్, డ్రిఫ్ట్ ఆఫ్ దిస్. ఇప్పుడు నౌ యు ఆర్ టేకింగ్ దిస్ క్లాస్, రైట్? జీవన్ విద్యా క్లాస్. So the feeling that I will probably have at this point of time is కృతజ్ఞత, రైట్? అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను ఎక్కడైనా మీకు బాగా చెప్తున్నాను అండ్ ఆర్ ఇఫ్ యూ సీ దట్ ఐఎమ్ ఎక్సలెంట్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్, యూ మే హ్యావ్ శ్రద్ధ ఆల్సో. అంటే యూ సీ ఎక్సలెన్స్ ఇన్ సమ్ పర్సన్, యూ కెన్ హ్యావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ శ్రద్ధ. కృతజ్ఞత అంటే ఓకే, ఈ పర్సన్ వల్ల నాలో కొంచెం మార్పులు వచ్చాయి, సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దట్ పర్సన్ అన్నప్పుడు కృతజ్ఞత అవుతుంది. మరి గౌరవం అంటే ఇఫ్ ఐ గెట్ టు నో యూ and I see that you're living what you're telling, then అప్పుడు గౌరవం, రైట్? If somebody is living according to like with right understanding, then శ్రద్ధ అండి. అంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు, రిజల్ట్ వచ్చినా లేకపోయినా అన్నదానికి ఎక్సలెన్స్, గౌరవం కూడా ఉంటుంది. ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మంది ఋషులు, మునులు, వాటెవర్, చాలా మంది ఇంత హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకి బోల్డ్ అంత నాలెడ్జ్ని పాస్ చేస్తే మనకి ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, సెల్ఫ్ గురించి కానీ, బాడీ గురించి కానీ, సొసైటీ గురించి కానీ, నేచర్ గురించి కానీ. వాళ్ళందరి పట్ల మనకి గౌరవం ఉంటుంది, కృతజ్ఞత కూడా ఉంటుంది కదా. ఓకే. వాళ్ళు సరే, ఒక ఋషి ఉన్నారు, తపస్సు చేశారు, సో ఎగ్జిస్టెన్స్ గురించి అర్థం చేసుకోవడానికి, లెట్స్ సే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎవరో ఉన్నారు, తపస్సు చేశారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఈ ప్రపంచం ఏంటి, అస్తిత్వం ఏంటి అని అర్థం చేసుకున్నారు, చాలు. వాళ్ళు ఎక్సలెంట్ ఇండివిజువల్ అవడానికి ఎఫర్ట్స్ కూడా పెట్టారు అనుకుందాం. సో వాళ్ళ పట్ల మనకు ఉండేది గౌరవం, రైట్? అండ్ వాళ్ళు మనకి పాస్ ఆన్ చేసిన నాలెడ్జ్ వల్ల ఇప్పుడు మనం నేర్చుకోగలుగుతున్నాం కాబట్టి కృతజ్ఞత కూడా ఉంటుంది. ఒకటే ఉండాలని ఏం లేదు, శ్రద్ధ ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కృతజ్ఞత అన్నీ ఉండొచ్చు ఒక పర్సన్ పట్ల. Slightly overlapping with each other. అంతే. సార్ ఇవి రేపు ఎలాగో రివైజ్ చేస్తారు కొంచెం. ఓకే, చేస్తానండి. షూర్. రైట్. ఓకే అండి, ఐ థింక్ 10 minutes ఓవర్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి ఫర్ ఎవ్రీబడి ఫర్ స్టేయింగ్ అండ్
ఆస్కింగ్ క్వెషన్స్. ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే రేపు తీసుకుందామండి. ఆల్రెడీ 10 మినిట్స్ ఓవర్ అయింది కాబట్టి ఐ వోంట్ ఆస్క్ ఇఫ్ దేర్ ఆర్ మోర్ క్వెషన్స్ రైట్ నౌ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. Thank విష్ you. యూ ఆల్ Thank ఎ you, గుడ్ డే sir. అండి. థ్యాంక్ Have యూ. a good day, sir. థ్యాంక్ యూ. Thank బై. Thank you.